దాని మీద విశ్వకర్మ 1000 అంచుల చక్రాన్ని నిర్మించాడు. అప్పుడు తంత్రపంచజనం హత్వా హయగ్రీవంచ దానవం అజహార తతశ్చక్రం శంఖంచ పురుషోత్తమం. అక్కడికి వెళ్లి శ్రీ మహావిష్ణువు ఆ చక్రాన్ని ఇతరులు పుచ్చుకోకుండా అడ్డగిస్తున్నటువంటి హయగ్రీవుడు అనబడేటటువంటి రాక్షసుడు, ఆ హయగ్రీవుడు అంటే మనం పూజ చేసే హయగ్రీవుడు కాడు, హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని తీసుకున్నారు. పంచజనుడు అనేటటువంటి ఒక రాక్షసుడిని సంహరించి అక్కడ ఉన్నటువంటి శంఖాన్ని తీసుకున్నారు. తత్ర ప్రజ్యోతిషం నామాజాత రూపమయం పురం యస్మిన్ వసతి దుష్టాత్మా నరకో నవదానవ. అది దాటి వెడితే మీకు ప్రాజ్యోతిషపురం అనేటటువంటి పురం కనబడుతుంది. దాన్ని నరకాసురుడు పరిపాలిస్తున్నాడు. దాని తర్వాత సర్వర్ణ పర్వతం అనబడేటటువంటి పర్వతం కనబడుతుంది. ఆ కొండల మీద ఎప్పుడు అటువైపు పెద్ద పుల్లు, ఇటువైపు సింహాలు, ఇటువైపు ఏనుగులు నిలబడి పెద్ద పెద్ద ఘీంకారాలు చేస్తుంటాయి. ఆ ఘీంకారాలతో కొండలన్నీ ప్రతిధ్వనిస్తుంటాయి. అటువంటి ఆ కొండలన్నీ వెతకండి, గుహలన్నీ వెతకండి, చెట్లన్నీ వెతకండి, సముద్రం లోపల వెతకండి, సముద్రం పైన వెతకండి. యస్మిన్ హరిహయ శ్రీమాన్ మహేంద్ర పాకశాసన అభిషిక్త సురైరాజా మేఘనాం నామ పర్వత. అది కూడా దాటిపోతే మేఘనం అనేటటువంటి పర్వతం కనబడుతుంది. ఆకుపచ్చ గుర్రాలున్నటువంటి ఇంద్రుడు అక్కడే పాకశాసనుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించి దేవతల చేత అభిషిక్తుడయ్యాడు. ఆ ప్రదేశంలో వెతకండి. దాని తర్వాత 60,000 బంగారు పర్వతాలు కనబడతాయి. దాని మధ్యలో మేరు పర్వతం కనబడుతుంది. అక్కడే సూర్యవరం అని ఉంటుంది. దాని సూర్యుడు వరం ఇచ్చాడు ఆ మేరు పర్వతానికి. ఏమిటా ఇది వరం అంటే తయ్యే చాపి వచ్చంతి దేవగంధర్వదానమాః తే భవిష్యంతి రక్తాశ్చ ప్రభయా కాంచన ప్రభ తేనైవ ముక్త శైలేంద్ర సర్వయేవ తదాశ్రయాః మత్ప్రసాదాత్ భవిష్యంతి దివారాత్రంచ కాంచనాః. ఆ మేరు పర్వత శిఖరాల మీద ఉన్నటువంటి ఏ వస్తువైనా సరే పగలైనా రాత్రైనా బంగారంలా మెరిచిపోతుంటుంది. ఆ కొండ మీద సూర్యాస్తమయమైనప్పుడు మేరు పర్వతం దగ్గరికి సూర్య భగవానుడు వస్తాడు. వాళ్ళ రథసప్తమి మనం అనుకోకుండా భూమండలం అంతా ప్రదక్షిణం చేస్తున్నాం. సూర్యుడి తూర్పు దగ్గర నుంచి ఆ ఉత్తర దిక్కు వరకు. ఎంత విచిత్రమో చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యుడు మేరు పర్వత శిఖరం దగ్గరికి వచ్చినప్పుట విశ్వే దేవా మరుతో వసవస్య దివౌ కథ ఆగమ్య పశ్చిమాం సంధ్యాం మేరు ఉత్తర పర్వతం. అక్కడికి వచ్చి ఆ పశ్చిమ దిక్కు వెళ్ళిపోయేటప్పుడు ఆ మేరు పర్వతం దగ్గరికి వచ్చి మొత్తం విశ్వే దేవతలు, మరుత్తులు, వసువులు, ఇతర దేవతలు వచ్చి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తుంటారట. ఆదిత్యముపతిష్టంతి తైశ్చ సూర్యోభిపూజిత అదృశ్య సర్వభూతానామస్తం గచ్చంతి పర్వత యోజనానాం సహస్రాని దశతాని దివాకర ముహూర్తార్థేన తంత్రీఘ్రం అభియాది శిలోచ్చయం. 10,000 యోజనాలు దాటాలి మేరు పర్వతం దగ్గర నుంచి అష్టమయ పర్వతం వరకు. చిత్రం ఏమిటంటే అష్టాద్రికి వెళ్లిపోవడానికి మేరు పర్వతం నుంచి అష్టాద్రికి 10,000 యోజనాల దూరాన్ని అరముహూర్తంలో దాటి సూర్య భగవానుడు వెళ్ళిపోతాడు అష్టాద్రికి. అప్పుడు ఈ దేవతలందరూ నమస్కరిస్తారు. అక్కడే మహానుభావుడైనటువంటి వాడు ఒక ఆయన మీకు కనబడతాడు. ఆయనే శృంగేతస్య మహద్దివ్యం భవనం సూర్య సన్నిభం ప్రసాదగణ సంబాధం విహితం విశ్వకర్మణ శోభితం తరువిచిత్రై నానాపక్షి సమాపులై నికేతం పాశహస్తస్యావరుణస్య మహత్తన. అక్కడే విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి బంగారు భవనంలో పాశవు చేత పట్టుకున్నటువంటి వరుణుడు నివసిస్తూ ఉంటాడు. ఆ వరుణుడు కనపడితే అక్కడ నమస్కారం చెయ్యండి. 10 తలల బంగారు తాడి చెట్టు కనపడుతుంది. దాని కింద కూర్చుంటూ ఉంటాడు ఆయన. ఎత్ర తిష్టతి ధర్మజ్ఞ తపసా స్మేన భావిత మేరు సావర్ణిరిత్యేవ ఖ్యాతో వై బ్రహ్మణాశ్రమ. బ్రహ్మగారితో సమానమైనటువంటి వాడు మహానుభావుడు మేరు సావర్ణి అనబడేటటువంటి మహర్షి మీకు వరుణుడి యొక్క నివాసాన్ని కూడా దాటిపోయాక కనబడతాడు. ఆయన బ్రహ్మతో సమానమైన వాడు. ఆయనకి నమస్కారం చెయ్యండి. సీత ఎక్కడుంది అని అడగండి. ఆయన చెప్తాడు మీకు అని చెప్పారు. కనపడితే మేరు సావర్ణి అడగమన్నారు. అది కూడా దాటిపోతే ఇంకదంతా చీకటి, ఇంకా మీరు వెళ్ళలేరు. అది దాటి వెళ్ళడం కష్టం. అందుకని పశ్చిమ దిక్కు వెళ్ళినటువంటి వానరులు అంతవరకు వెతికి రండి అన్నారు. తూర్పు అయిపోయింది, దక్షిణం అయిపోయింది, పడమరైపోయింది. ఇప్పుడు ఉత్తర దిక్కుకు వచ్చారు. ఉత్తర దిక్కుకి శతబలి అనేటటువంటి వానరుణ్ణి పరిచి ఆయనతో 1,00,000 మంది వీరులతో పంపించారు. నువ్వు మ్లేచ్ఛ పులింద శౌరసేన ప్రస్తవ భరత కురు ముద్రక కాంభోజ యవన శక బాహ్యక ఋషిక పౌరవ టంకణ చీన పరమచీన నీహార వరద హిమవత్పర్వత ప్రాంతములలో ఉన్నటువంటి సమస్త పట్టణములను, నగరములను, గ్రామములను, జనపదములను, అరణ్యములను, వనములను, గుహములను, ఇళ్లలో ఉన్నటువంటి గదుల్ని, రాజ్యాల్ని ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా 4 అంగుళాలు కూడా వదిలిపెట్టకుండా సమస్తమైనటువంటి భూమండలాన్ని వెతకాలి. తర్వాత సోమాశ్రమానికి వెళ్ళాలి. అక్కడ కాలపర్వతం ఉంటుంది. ఆ కాలపర్వతం మీద వెతకాలి. తర్వాత సుదర్శన పర్వతం ఉంటుంది. అక్కడ పక్షులు ఉంటాయి. అక్కడే పక్షులుండే దేవతక పర్వతం అనేటటువంటి పర్వతం ఉంటుంది. అది కూడా దాటిపోతే 100 యోజనాలు నిర్జనమైనటువంటి ప్రదేశం ఉంటుంది. బహుశా ఎడారి. అందుకని ఎడారి ఉంటుంది. అది కూడా దాటిపోతే తత్ర పాండురమేఘాభం జంబూనద పరిష్కృతం కుబేర
కుబేర భవనం దివ్యం నిర్మితం విశ్వకర్మణ విశాల నిలినీయత్ర ప్రభూత కమలోత్పల హంసకారండవాకీర్ణ అప్సరోగణ సేవిత తత్ర వై శ్రవణో రాజా సర్వభూత నమస్కృత ధనదో రమతే శ్రీమాన్ గుహ్యకై సహ యక్షరాట్. యక్షులకి రాజైనటువంటి కుబేరుడు తెల్లటి రంగుతో కలిగినటువంటి పెద్ద భవనంలో అక్కడ నివసిస్తూ ఉంటాడు. ఆయన యొక్క భవనం లోపల ఉండేటటువంటి గొప్ప గొప్ప సరస్సుల్లో బంగారు పద్మాలు కింజల్కములను వెదజల్లుతూ అరవిరిసి ఉంటాయి. మీరు ఆ సరోవరం పైన చూడాలి, లోపల చూడాలి, పువ్వుల్లో చూడాలి, ఆయన భవనంలో వెతకాలి, బయట వెతకాలి, కుబేరుడికి నమస్కారం చెయ్యాలి, యక్షుల మందిరాల్లో వెతకాలి, కొండల మీద వెతకాలి, వాటన్నిటినీ వెతికేయాలి. తర్వాత క్రౌంచంతు గిరిమాసాధ్య విలంతస్య సుదద్గమం అప్రమత్తై ప్రవేశవ్యం దుష్ప్రవేశం హితస్మృతం. అక్కడే క్రౌంచ పర్వతానికి ఒక కన్నం ఉంటుంది. ఆ కన్నంలోంచి దాటి ఆవలి వైపుకు వెళ్ళాలి. క్రౌంచ పర్వతానికి ఉన్నటువంటి కన్నంలో దూరడం చాలా కష్టం. అక్కడ దూరలేకపోతే మాత్రం అరుణాచలగిరి ప్రదక్షిణం చేసి మోక్షద్వారంలో దూటి వెనక్కెళ్ళలేక ముందుకెళ్ళలేక కొట్టుకున్న వాళ్లే ఉంటుంది పరిస్థితి. అందుకని అలా కాకుండా జాగ్రత్తగా దూరండి. దూరి ఆ రంధ్రంలో వచ్చి ఆవలి వైపుకు వెళ్ళండి. క్రౌంచం దాటిపోతే మైనాక పర్వతం కనబడుతుంది. అక్కడ కింపురుష స్త్రీలు నివాసం చేస్తూ ఉంటారు. దానవుడు మయుడు అక్కడే నివాసం ఏర్పరచుకుని ఉంటాడు. తర్వాత సిద్ధులు, వైఖానసులు, వాలకియ్యులు వీళ్ళ ఆశ్రమాలు కనబడతాయి. అది కూడా దాటితే వైఖానస సరస్సు కనబడుతుంది. ఆ సరస్సు గొప్పతనం ఏమిటో తెలుసా? కుబేరుడు యొక్క వాహనమైనటువంటి ఏనుగుకి సార్వభౌమము అని పేరు. ఆ ఏనుగైనటువంటి సార్వభౌమం ఆడ ఏనుగులతో కలిసి ప్రతిరోజు సాయంకాలం వచ్చి ఆ సరస్సులో స్నానం చేస్తుంది. మీరు అది కూడా చూడండి. ఆ తర్వాత ఏ శబ్దం లేని ఆకాశం ఒక్కటే ఉంటుంది. భయపడకుండా అది కూడా దాటి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే శైలోదం అనేటటువంటి నది ఉంటుంది. ఆ నదికి అటు ఇటు కీచకములు అనబడేటటువంటి వెదుళ్ళు ఉంటాయి. ఆ వెదుళ్ల మీద ఋషులు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు దాటుతూ ఉంటారు. మీరు ఆ వెదుళ్ళు ఉన్నటువంటి వనాలు చూడండి. అది కూడా దాటితే సిద్ధ పురుషులు ఉంటారు, వాళ్ళని చూడండి. అది కూడా దాటితే పుణ్యాత్మలకు నివాసమైన ఉత్తర కురు దేశం అనేటటువంటి దేశం కనబడుతుంది. అక్కడ ఎన్ని వేల నదులో ప్రవహిస్తూ ఉంటాయి. అన్నిటిలోనూ వెండి పద్మాలు ఉంటాయి. అన్ని వెండి పద్మాలలోనూ బంగారు పింజిల్కాలుంటాయి. అందులోంచి రజస్సు కింద పడుతుంటుంది. ఆ నీళ్లు ముట్టుకుంటే, ముక్కు దగ్గర పెట్టుకుంటే, నోట్లో పోసుకుంటే సువాసనలు వెదజల్లుతుంటాయి. తీయటి నీళ్లు, దానికి ఒడ్లుంటాయి. ఇన్ని వేల నదులకు ఉన్నటువంటి ఒడ్లు కూడా ఇసుకలో బంగారపు తునకలు పడుంటాయి. వజ్ర వైఢూర్య రత్న మాణిక్యములన్నీ కూడా ఇసుకలో కలిసిపోయి ఉంటాయి. అక్కడ చిత్ర విచిత్రములైనటువంటి చెట్లు ఉంటాయి. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు కావలసిన ఫలాలుంటాయి, పుష్పాలుంటాయి. ఇంకా చిత్రం ఏమిటంటే మీరు ఏ పక్షిని చూడాలంటే ఆ పక్షులు ఉంటాయి. ఇంకా చిత్రం ఏమిటంటే దాని కింద నుంచి మీరు కోరిక కోరుకుంటే ఆ కోరిక సంబంధించింది ఆ చెట్టుకు వచ్చేస్తుంది. ఇంకా చిత్రం ఏమిటంటే బట్టలు కూడా కాసేస్తాయి ఆ చెట్లు. ఇంకా చిత్రం చెప్పనా, భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు ఇవి కాకుండా మీరు కోరుకున్న వస్తువుల చెట్లకు కాస్తాయి. అలా చెట్లకి వస్తువులు కాసే చెట్లన్నీ మీకు అక్కడ కనబడతాయి. ఆ చెట్లన్నీ చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత అది కూడా దాటి మీరు ముందుకు వెళ్ళిపోతే సంగీత ధ్వనులు వినబడతాయి. ఎందరో అక్కడ సంతోషంగా తపస్సు చేసుకుని తిరుగుతూ ఉంటారు. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా దుఃఖం అన్నది ఉండదు. అక్కడ కూడా దుఃఖం ఉంటే ఇంకా వాడికన్నా దరిద్రుడు ప్రపంచంలో ఉంటాడు. ఒక్కొక్కడు ఉంటాడు. అమెరికా ప్రెసిడెంటే పిలిచి ఒరే అబ్బాయి నువ్వు కూర్చోరా సిద్ధార్థులు మీరు ఇంకో వాళ్ళ నుంచి నువ్వు వేరేసుకోమంటే వాడికి అప్పుడు కూడా ఏడిపోయి బయటకు వెళ్ళిపోతున్న ప్రెసిడెంట్ ని చూసి ఆ కోర్టు నాకు ఇవ్వకుండా వెళ్ళిపోయాడని ఏడుస్తాడు. అమెరికాకి నన్ను ప్రెసిడెంట్ చేశాడు కదా అని కూడా తృప్తుండదు ఒక్కొక్కడి. మహాప్రభు అటువంటి వాడిని ఉద్ధరించగలిగిన వాడు ఎవ్వడూ ఉండడు ప్రపంచంలో. అందులో అట్లాంటి చెట్లు, అలాంటి నదులు, అలాంటి ప్రదేశాలు కాబట్టి ఒక్క పుణ్యం ఉన్న వాళ్ళే అక్కడ ఉంటారన్నారు. అందుకని అది పుణ్యం చేసిన వాళ్ళందరూ అక్కడ తిరుగుతారు. వాళ్ళ మనస్సులో దోషాలు ఉండవు. సమస్త గుణములతో విరాజిల్లుతూ ఉంటారు. అక్కడ సంగీత ధ్వనులు వినబడుతుంటాయి. అక్కడ కొంతకాలం ఉంటే లోపల గుణాలు పెరుగుతాయి. అది దాటిపోతే ఉత్తర సముద్రం కనబడుతుంది. దాని మధ్యలో సోమగిరి అనబడేటటువంటి బంగారు పర్వతం కనబడుతుంది. దేవతలు బ్రహ్మలోకంలోంచి అవనలోకంలోంచి దాని సోయగాలు చూస్తుంటారు బయటికి వచ్చి. అంత అందంగా ఉంటుంది ఆ పర్వతం. సూర్యుడు లేకపోయినా సరే ప్రకాశిస్తూ ఉంటుంది. మీరు అది కూడా దాటి ముందుకెళ్ళిపోతే ఒక పర్వతం మీద బ్రహ్మాండమైన రమ్యమైనటువంటి మందిరం కనబడుతుంది. అదే భగవానపి విశ్వాత్మ శంభురేకాదశాత్మక బ్రహ్మ వసతి దేవేశో బ్రహ్మర్షి పరివారిత. అక్కడ శంకరుడు ఏకాదశ మూర్తులుగా వచ్చి 11 రుద్రులుగా కూర్చుంటూ ఉంటాడు. దాన్ని కొంచెం యువతల చూస్తే చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మర్షులతో కలిసి కూర్చొని వేదం చెప్తూ ఉంటాడు. వాళ్ళందరూ వింటూ ఉంటారు. వాళ్ళు కూర్చునేటటువంటి కాంచనమయ వేదికలు కనపడతాయి. అక్కడ వరకు వెళ్ళండి. ఇక అది దాటి ఏ ప్రాణి వెళ్ళలేడు. అందుకని ఉత్తర దిక్కు వెళ్ళిన వాళ్ళు అక్కడ వరకు వెతకండి. ఇవన్నీ చూడండి, సంతోషంగా తినండి.
మధువు అంటే తేనె తాగండి, కానీ నెలల్లో వచ్చేయండి. సీతమ్మ ఎక్కడుందో వెతకండి. ఒకవేళ నేను చెప్పిన లిస్ట్ లో ఏమైనా మర్చిపోతే అవి కూడా వెతకండి. వెతికి వచ్చి నెలల లోపల సీతమ్మ జాడ చెప్పాలి. వచ్చి చెప్పలేకపోతే వాడి కుత్తుకు మాత్రం కత్తిరించేస్తాను అని చెప్పారు. చెప్పిన తరువాత సుగ్రీవుడు హనుమని పిలిచి ఒక మాట అన్నారు. అందరినీ 4 దిక్కులకి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమ్మని నా భూమౌ నాంతరిక్షేవా నాంబరేవా అమరాలయే నక్షువా గతి సంగంతే పశ్యామి హరిపుంగవ శాసురా సహ గంధర్వా సన్న నాగ నవదేవత గిరితా సర్వలోకాస్తే ససాగర ధరాధరా గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే పితుస్తే సదృశం వీర మారుతస్య మహాజస. నాయనా మహానుభావ హనుమ, నీకున్నటువంటి పరాక్రమము, నీకున్న దారుఢ్యము, నీకున్న తేజస్సు, నీకున్న లాఘవము, నీకున్న బుద్ధి, నీకున్నటువంటి పరాక్రమము, నీకున్న వీర్యము, నీకున్నటువంటి కాంతి భూమండలంలో ఏ ప్రాణికి లేవు. నువ్వు దేన్నైనా సరే దాటేస్తావు, దేన్నైనా లగ్గిస్తావు, ఎక్కడికైనా వెళ్ళిపోతావు, దేశకాలాదులు నెరిగి ప్రవర్తించగలవు. నీ తండ్రి వాయుదేవుడికి ఎటువంటి గమన శక్తి ఉందో నీకు అటువంటి గమన శక్తి ఉంది. సర్వదా నిశ్చితార్థోయం హనుమతి హరీశ్వర నిశ్చితార్థ కవశ్చాపి హనుమాన్ కార్య సాధనే తదేవం ప్రస్థితస్య పరిజ్ఞాతస్య కర్మవిః భక్తాపరి గృహీతస్య ధ్రువ కార్యఫలోదయ. నాయన మహానుభావ, ఇన్ని కూడా నీ యందు ఉండడం వల్ల హనుమా నేను నీ మీదే పెట్టుకుంటున్నాను ప్రేమంతా, నీ మీదే పెట్టుకుంటున్నాను నిశ్చయమంతా, నీ మీదే పెట్టుకుంటున్నాను ఆశ అంతా. ఎలాగైనా సీతమ్మ చాడ నువ్వే కనిపెట్టాలయ్యా హనుమా అన్నారు. ఇన్ని కోట్ల మంది వెళుతుంటే ఒక్క హనుమను ఉద్దేశించి ఈ మాట చెప్పగానే రాముడికి నమ్మకం ఏర్పడింది. సీతమ్మ దర్శనం హనుమ చెయ్యగలరు అని. ప్రభువు యొక్క మన్నన ఎవడు పొందుతాడో వాణ్ణే నమ్ముతాడు. అందుకని వెంటనే పిలిచి, నాయన నువ్వెళ్ళినప్పుడు సీతమ్మ ఇన్ని నెలలుగా నా నుంచి దూరంగా ఉండడం చేత నువ్వు వెళ్లి వానర రూపంలో కనపడగానే రాక్షసుడు అనుకుని బెంగ పెట్టుకుంటుందేమో. బెంగ పెట్టుకోకుండా నా నామాంకితమైనటువంటి చిహ్నం ఇస్తున్నాను. అనేనత్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్స్యకాశా అనుప్రాప్త అనుద్విగ్న అనుపశ్యతి. ఈ ఉంగరం తీసుకెళ్లి చూపిస్తే సమాశ్వాసం పొందుతుంది నాయన, పట్టికెళ్ళు అని ఇస్తే మహానుభావుడు శతంగృప్త హరిశ్రేష్ఠ స్థాప్య మూర్ధింకుతాంజలి వందిత్వాచరణం చేయవ ప్రస్థిత ప్లవోత్తమ. దాన్ని తీసి తల మీద పెట్టుకుని సాష్టాంగదండ ప్రణామం చేసి రామచంద్రమూర్తి యొక్క పాదాల్ని తన కన్నులతో కళ్ళకద్దుకుని ఆయన దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతున్నట్ట. ఈ వానరులందరూ పరమ సంతోషంగా కేకలేస్తున్నట్ట. బయలుదేరండి రా అన్నాడు సుగ్రీవుడు. అనగానే ఉడే మీ అందరెందుకు రా, నేనే కొట్టేస్తాను రా అని ఒకటంటున్నట్ట. ఉడే భూమిని చీల్చేస్తాను రా అని ఒకటంటున్నట్ట. ఉడే సముద్రాన్ని కరిపేస్తాను రా అని ఒకటంటున్నట్ట. ఉడే పర్వతాన్ని పడగొట్టేస్తాను రా అని ఒకటంటున్నట్ట. ఉడే నేను వెళ్ళిన త్రోవలో ఇంకా చెట్లు ఉండవురా, నా త్వరల వేగానికి విరిచేస్తాను ఒకటంటున్నట్ట. ఎందుకురా మీరు విశ్రాంతి తీసుకుంటారా, తుచ్చ రావణుడు 10 తలల పురుగు తెచ్చి రాముడి కాళ్ళ మీద వారేస్తాను, మెడలు గిల్లేస్తాను. ఎందుకురా మీ అందరూ నా వెనకాల మీరు పడుకోండి నేను వెళ్ళొచ్చేస్తానంటున్నట్ట. ఒకడు కడలు కొట్టేస్తున్నారట, తోటలు ముద్దు పెట్టేస్తున్నారట, ఎగురుతున్నారట, కిందకి దూకుతున్నారట, సంతోషపడిపోతున్నారట. ఇంతమంది లేచి 4 దిక్కులకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఏదో పెద్ద 4 బోయింగ్ విమానాలు ఎయిర్పోర్ట్ లో పైకి లేచినట్టు ఇంతమంది వెళ్ళిపోయాక గుక్క తిప్పుకుని రాముడు సుగ్రీవుణ్ణి చూసి అన్నాడు, ఇవన్నీ బానే ఉన్నాయి కానీ ఇన్ని దిక్కుల్లో ఉన్న ఇన్ని విశేషాలు నీకు ఎలా తెలిసాయ్యా సుగ్రీవా అన్నాడు. ఇది కొంచెం మెల్లిగా చెప్తాను, ఏమనుకోకు రామా, నన్ను చంపుదామని వాడిని వెంట పడితే భూమి చుట్టూ తిరిగినప్పుడు చూశాడు. ఎక్కడ నాకు వస్తా అని వెతకని ప్రదేశం లేదు, ఎక్కడికి వెళ్ళినా వెంటపడ్డాడు. అందుకని ఇవన్నీ నాకు బాగా తెలుసయ్యా, ప్రాణభయంతో తిరిగాను కదా. హనుమోసారి నాతో అన్నారు, ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలాగా, వాలికి శాపం ఉంది మలయ పర్వతం మీదకి రాదు, దుందుమిగా లేదని విసిరినప్పుడు ఆ మలయ పర్వతం మీదకి రాకూడదని మతంగ మహర్షి శాపం పెట్టారు కదా. అందుకని అక్కడికి రాడు, అందుకని అక్కడికి వెళ్ళి కూర్చుందాం రారా అంటే అప్పటి నుంచి కొండ మీద కూర్చుందాం రారా. అందుకని కళ్ళతో చూసినవి అందుకని బాగా జ్ఞాపకం ఉండిపోయాయి రామా, అందుకని గట్టిగా చెప్పుకోలేను వెళ్లిగా చెప్పాను అన్నారు. అంతే పాపం రామచంద్రమూర్తి చాలా సంతోషించారు. రామచంద్రమూర్తి సంతోషించగా, సుగ్రీవుడు సంతోషించగా 4 దిక్కులకి సీతమ్మ జాడ కనిపెట్టడానికి వానరులందరూ బయలుదేరడం చేత కొద్ది రోజులలో శుభం ప్రారంభం కాబోతోందన్న మంచి మాట దగ్గర ఇవాళ రామాయణ ప్రసంగాన్ని ఆపుచేసి తదనంతర ప్రసంగాన్ని చేసేటటువంటి వాక్శక్తిని ధీశక్తిని ఈశ్వరుడు కటాక్షించుగా కానీ రామచంద్రమూర్తి పాదములు పెట్టి ప్రార్థన చేస్తూ, సరే నిన్నటి రోజున 4 దిక్కులకి వానరుల్ని పంపించారు సుగ్రీవుడు. అన్వేషించమని 30 రోజుల గడువునిచ్చారు. 30 రోజుల లోపల సీతమ్మ తల్లి జాడ కనిపెట్టినా కనిపెట్టకపోయినా తిరిగి వచ్చేయాలని ఆదేశం ఇచ్చారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా 30 రోజులు పూర్తి అయిపోయిన తరువాత ఏ వానరుడైనా తిరిగి వస్తే వారికి శిరచ్ఛేదనం విధింపబడుతుంది. ఇది సుగ్రీవాజ్ఞ.
ఆ విషయంలో ఏమీ సందేహం ఉండదు. అందుకని ఖచ్చితంగా 30 రోజుల లోపల మీ అన్వేషణం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేయాలి అని శాసనం చేశారు. అన్ని దిక్కులకి వానరులు బయలుదేరారు. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. ఈ 4 దిక్కులకి వెళ్ళినటువంటి వానరములలో 3 దిక్కులకు వెళ్ళినటువంటి వారు నెల రోజులు పూర్తయ్యే లోపల తిరిగి వచ్చేశారు. వచ్చేసి వారు అన్వేషించడంలో ఏమాత్రం తేడా లేదు. మహానుభావులు రాత్రిపూట చెట్ల కింద పడుకునేవారు, పగటిపూట భూమండలాన్ని, నదుల్ని, సముద్రాల్ని, పర్వతాల్ని, వనాల్ని అన్నింటినీ అన్వేషించారు. అన్వేషించి మాకు సీతమ్మ జాడ తెలియలేదు అని తిరిగి వచ్చారు. దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులలో హనుమ ఉన్నారు కనుక ఖచ్చితంగా పని జరిగి తీరుతుంది అని పూనికతో, విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నాడు మహానుభావుడు సుగ్రీవుడు. ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులు శతదూరముపాగమ్య సర్వైస్తై కపిసప్తమై విచినోతి స్మ వింధ్యస్య గుహాశ్చ గహనాని చ పర్వతాగ్రాన్ నదీ దుర్గాన్ సరాంసి విపులాన్ ద్రుమాన్ వృక్షషండాంశ్చ వివిధాన్ పర్వతాన్ ఘనపాదపాన్. ఆ దక్షిణ దిక్కుకు బయలుదేరినటువంటి వాళ్ళు వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళి ఆ వింధ్యపర్వతంలో ఉండేటటువంటి గుహల్ని, చెట్లని, సరస్సుల్ని, ఆ వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో కనపడినటువంటి నదుల్ని, ఆ నదీ తీర ప్రాంతాల్ని, జనపదాల్ని, నగరాల్ని, గ్రామాల్ని కనపడ్డ ప్రతి చోట సీతమ్మ కోసమని అన్వేషణ చేస్తూ బయలుదేరారు. ఆ వింధ్యపర్వతంలో కొన్ని అసంఖ్యాకమైనటువంటి గుహలు, అవి 1, 2 కవు, ఎన్ని వనాలు, ఎంతంత చెట్లు, ఎంతంత గుహలు, వాటన్నిటినీ వెతికేశారు. ఎక్కడా ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు. ఇంతగా వెతికినా ఎక్కడా కనపడలేదు. మరి కొంచెం ముందుకు వెళ్ళారు. వెడితే ఒక్క మనిషి సంచారం కూడా లేదు. ఒక్క చెట్టుకొక్క పండు లేదు, ఒక్క చెట్టుకొక్క ఆకు లేదు. కనీసం ఒక ఏనుగు కాని, ఒక పులి కాని, ఒక సింహం కాని, ఒక జంతువు కాని, ఒక మనిషి కాని కనపట్టలేదు. అటువంటి నిర్జనమైనటువంటి అరణ్యం ఒకటి కనపడింది. యత్ర వంద్య ఫలావృక్ష విపుష్పాహ పర్ణవర్జితాహ నిస్తోయా సరితో యత్ర మూలం యత్ర సుదుర్లభం. అక్కడ కనీసం తినడానికి మూలములు కూడా దొరకలేదుట. అటువంటి అరణ్యంలో అక్కడ కూడా ఏమో ఎందుచేతనైనా మంచిది సీతమ్మ తల్లి ఉంటుందేమోనని బహుజాగ్రత్తతో ఆ ప్రాంతం అంతా కూడా నిర్జనారణ్యం అంతటినీ కూడా అన్వేషణ చేశారు. అన్వేషణ చేసినా ఎక్కడా సీతమ్మ తల్లి కనపడలేదు. ఇదేమి ఒక అరణ్యంలో ఒక ఆకు కూడా లేకుండా, ఒక కాయ కూడా లేకుండా, ఒక పండు కూడా లేకుండా, ఒక మనిషి లేకుండా, ఒక జంతువు లేకుండా ఏమిటి అరణ్యం, ఎందుకింత దుర్గమంగా ఉంది, ఎందుకింత నిర్జనంగా ఉంది అని ఆలోచన చేశారు. చేస్తే అప్పుడు చెప్పారు, కండుర్నామ మహాభాగ సత్యవాదీ తపోధన మహర్షి పరిమామర్షి నియమై రుష్ప్రదర్శన. మహానుభావుడు ఒకప్పుడు కండువు అనబడేటటువంటి మహర్షి ఆ అరణ్య ప్రాంతంలో ఉండేవారు. చాలా దేవతలు కూడా వారి యొక్క తపశ్శక్తిని చూసి భయపడేవారు. అటువంటి తపశ్శక్తి కలిగినటువంటి కండు మహర్షి అక్కడ ఉన్నటువంటి సమయంలో ఆయన యొక్క కుమారుడు ఆ అరణ్యంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. ప్రాణాల్ని పోగొట్టుకోవడం చేత కండు మహర్షికి ఆ అరణ్యం పట్ల ఒక రకమైన ఖేదం ఏర్పడింది. ఖేదం ఏర్పడి ఎంత పెద్దవారైపోనివ్వండి, ఒక్కొక్క ఇంట్లో ఉండగా తల్లి కాని తండ్రి కాని శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి, అది ఒక అద్దిల్లైతే మనం ఆ ఇంటిని కొంతకాలం వదిలేస్తాం, వెళ్ళిపోతాం ఆ ఇంటిని ఖాళీ చేసి, అవే స్మృతులు వస్తున్నాయి. అలా బహుశా కండు మహర్షి అంతటి వారికి కూడా పుత్రశోకాన్ని తట్టుకోలేకపోయారు. అందుచేత ఆయన ఆ అరణ్యాన్నంతటినీ శపించారు. ఇక్కడెక్కడా పళ్ళు కాని, కాయలు కాని, ఆకులు కాని, జంతువులు కాని, మనుష్యులు కాని ఎవ్వరూ తిరగరు, నిర్జనమైపోతుంది ఈ అరణ్యం అని. అందుచేత కండు మహర్షి యొక్క శాపం చేత ఆ అరణ్యం అంతా నిర్జనంగా ఉండిపోయింది. అటువంటి అరణ్యాన్ని దాటి ముందుకు వెడుతున్నారు. వెడుతుంటే ఒక గుహలోంచి భయంకరమైనటువంటి ఆకారం కలిగిన ఒక రాక్షసుడు పరిగెత్తుకొచ్చాడు. అసలు ఆ రాక్షసుణ్ణి చూసినంత మాత్రం చేత దేవతలు కూడా భయపడతారట. ఆయన పేరు చెప్పలేదు, అది గమ్మత్తు. ఆయన పరిగెత్తుకుంటూ ఈ వానరుల మీదకు వస్తున్నాడు. అందరూ చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అంగదుడు చూసి అనుకున్నట్ట వస్తున్నవాడు రావణాసురుడే అనుకున్నట్ట. అనుకుని సమాపతంతం సహసా వాలిపుత్రోంగదస్తథ రావణోయమితి జ్ఞాత్వా తలేనాభిజఘానః. రావణాసురుడే మీదకొచ్చేస్తున్నాడు అనుకుని, అంటే మనస్సుకి ఒక చిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది. మనం ఎవరైనా ఒక చాలా మనం ప్రేమించేటటువంటి వ్యక్తి రావాలి అని మనం అనుకుంటున్నాం అనుకోండి, 8 గంటలకు వస్తారు అని అన్నారు అనుకోండి, 8 గంటలకు వస్తే 8 గంటలకి ఒక 5 నిమిషాల ముందు నుంచి తలుపు ఎవరు కొట్టినా వాళ్లే వచ్చేసారనుకుని గబగబా సర్దుకుని లేచిపోతుంటాం, వచ్చేసారు. తీరా తలుపులు తెరిచిన తర్వాత వాచ్మెన్ వస్తాడు, ఇప్పుడు వచ్చాడు అనుకుని మనసులో సరే ఏం తెచ్చావు, పాల ప్యాకెట్ తెచ్చాను, సరే వెళ్ళు అని పాల ప్యాకెట్ తీసుకుని తలుపేసుకుంటాం. మళ్ళీ 10 నిమిషాలు అవుతుంది, మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది, వచ్చేసారని మళ్ళీ కుర్చీలు సర్దేసుకుని మళ్ళీ లేచి గబగబా తలుపులు తీస్తాం. తీస్తే
తీరా వచ్చినటువంటి వాళ్ళు ఏదో ఏమంటే ప్లాస్టిక్ పెన్నులు 5-3 రూపాయలకి అమ్ముతున్నామని వాళ్ళు వస్తారు. సరే వాళ్ళ మీద విసుక్కుంటాం. వచ్చిన ప్రతివాడు తలుపు కొడితే మనం ఎవరిని ఊహిస్తున్నామో వాళ్ళే వచ్చేసారనుకుంటాం. అందుకని దక్షిణ దిక్కున వెడుతున్నాం, రావణాసురుడు ఉంటాడు, రావణాసురుడు ఉంటాడు, రావణాసురుడు ఉంటాడు, అదే ఆలోచనతో వెడుతున్నారు. వెడుతుంటే ఎదురుగుండా పరిగెత్తుకొచ్చినటువంటి రాక్షసుడు కూడా రావణాసురుడిలాగే కనపడ్డాడు. కనపడగానే అంగదుడు ఇంకేముంది రావణాసురుడే వచ్చేసాడు చంపేయాలని ఒంట్లో ఉన్నటువంటి శక్తిని అంతటి కూడా తీసుకుని అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టేట. వాడి దురదృష్టం, వాడికి అంత దెబ్బ అక్కర్లేదేమో బహుశా, కానీ రావణాసురుడు అనుకుని కొట్టేశాడేమో దెబ్బ. కొట్టేసేసరికి పాపం వాడి తల మీద ఆ అరిచేతి దెబ్బ తగలగానే నవరంధ్రాల్లోంచి నెత్తురు వరదలా కారిపోయింది. కారిపోయి వాడు అక్కడ పడిపోయి మరణించాడు. తర్వాత వాడు ఉన్నటువంటి ఆ గుహా ప్రాంతాన్నంతటినీ వెతికారు. ఎక్కడా ఎంత వెతికినా సీతమ్మ జాడ కనపడలేదు. ఆ దగ్గరలో ఉన్నటువంటి వనాన్ని, అరణ్యాల్ని అన్నింటినీ వెతికేశారు. ఎక్కడా సీతమ్మ తల్లి జాడ కనపడలేదు. సరికదా, వెతికిన కొద్దీ వాళ్ళకి విపరీతమైనటువంటి ఆకలి పెరిగిపోయింది, దాహం పెరిగిపోయింది. ఎక్కడా నీరు కనపట్టలేదు. ఎక్కడా తిందామంటే కాస్త పళ్ళో కాయలో 4 మూలాలో దొరకట్లేదు. దానికన్నా దారుణమైంది, తాగుదామంటే గుక్కెడు నీళ్లు దొరకలేదు. దాహంతో ఆకలితో విశేషమైనటువంటి బాధ పొందుతున్నారు. అరణ్యాల్లో ఉండే వాళ్ళకి కొన్ని గమ్మత్తైనటువంటి లక్షణాలు ఉంటాయి. మనకంటే వాటి గురించినటువంటి ఆలోచన మనకు ఎప్పుడు ఉండదు. ఎప్పుడైనా ఏ ఘాట్ రోడ్లో అన్నా వెళ్ళినా ఏదో అలా కిటికీలోంచి చూసుకుంటూ అబ్బా చెట్లు బాగున్నాయి, పుట్టలు బాగున్నాయి అంటూ వెళ్ళిపోతాం. కానీ నిజంగా అసలు అలా అరణ్యాల్లో ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద చెట్ల కింద జీవితాలు గడుపుకునేటటువంటి వాళ్ళ స్వరూపాలు చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళ జీవితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుచేత నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు మరోలా అనుకోకండి ఇలా చెప్పానని. నా చిన్నతనంలో గేదెలు కాసుకుంటూ మామిడి తోటలోకి వెళ్ళేవారు. వెళ్ళి ఆ మామిడి తోటకి చుట్టూ తాటి చెట్లు ఉండేవి. ఆ తాటి చెట్ల నుంచి తాటిపళ్ళు కోసి వాళ్ళు అక్కడ దొరికినటువంటి పుల్లలు మొదలైన వాటి మీద కాల్చేవారు. దాన్ని ఎంత సువాసన వచ్చేదో. అందులోంచి ఆ తాటి పేషలం పీక్కుని తింటూ ఉండేవారు. తింటుంటే ఈ గేదెలు ఎక్కి వస్తూ ఉండేవారు. మీరు ఏం చేస్తారంటే, మేము ఇలా గేదెల మీద ఎక్కి ఎడతాం, తోటలోకి ఎడతాం, చాలా బాగుంటుంది, తాటిపళ్ళు కాల్చుకుంటాం, తింటామని చెప్పేవారు. చెప్తే నిజంగా అలా మనం కూడా గేదె మీద ఎక్కి పెడితే ఎంత బాగుంటుందో అని ఒక కోరిక ఉండేది. ఉంటే ఇంట్లో ఎప్పుడైనా అలా నేను పెడతాను తోటకి గేదె మీద అంటే కాళ్ళు విరిచేస్తాననేవారు. అందుకని ఎప్పుడు ఒకసారి ఏదో మా అమ్మగారు చూడకుండా మొత్తం మీద ఒకసారి ఒకటి గేదె ఎక్కించమంటే వాడు ఎక్కించాడు. ఎక్కిస్తే ఆ గేదె ఒక తోటకి తీసుకెళ్ళిపోయింది. వెళ్ళిపోయాం. తీరా వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే, ఒక పెద్ద బావి, ఆ రోజుల్లో 4,500 ఎకరాలకి నీటిని సరఫరా చేసేవి ఆ బావులు మోటార్తోటి. వీళ్ళందరికీ ఈత వచ్చి ఆ పిల్లలు పరిగెత్తుకొచ్చి ఆ నూతిలో దూకేసి ఇటువైపు నుంచి అటువైపుకి ఈత కొట్టుకుని వెళ్ళి ఆ బోరింగ్ గొట్టం పట్టుకుని పైకి ఎక్కేస్తున్నారు నుయ్యి. అది చూసి ఏమిటి ఆ మాత్రం మనం ఇటు నుంచి అటు వెళ్ళలేమా అనిపించింది నాకు. అనిపించి నేను చొక్కా విప్పేసి నిక్కరతోటి గభాలను దూకేశాను. దూకడం వరకు తెలుసు, కానీ అటువైపుకి ఈత కొట్టడం తెలియదు. అదేంది అందరిలా ఇలా అంటే వెళ్ళిపోతాం అనుకున్నాం. వెళ్ళిపోతామా, మునిగిపోయిన తర్వాత ఊపిరి అంతా అయిపోయినటువంటి సందర్భంలో ఈశ్వరుడు వీడు ఇంకా బతకవలసిన వాడు అనుకున్నాడో ఏమో, నా ఎందుకు దయ చూపించాడో ఏదో. మొత్తం మీద ఎలా చేరానో తెలియదు, కానీ ఆ మోటార్ కొట్టం దగ్గరికి చేరాను. చేరి మొత్తం మీద పైకి ఇంటికి వచ్చేసాక 104 జ్వరం వచ్చింది. ఆ నూతిలో పడిపోయిందే ఉండిపోయింది మనసులో. సరే, అందుచేత ఆ అరణ్యంలో జీవితం అంటే అదో గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏది కావలసి ఉంటే అప్పుడు దానికి అనుగుణమైనటువంటి సంకేతముల చేత పట్టుకుంటారు. నేను ఇందుకు ఈ అనుభవం గురించి ప్రస్తావన చేశాను అంటే, ఎందుకో యాదృచ్ఛికంగా జ్ఞాపకానికి వచ్చి ఇవాళ అంటే వాళ్ళ జీవితాలు చాలా తేలిగ్గా కనపడతాయి చూడ్డానికి. కానీ అరణ్యంలో జీవించడం అంటే గుక్కెడు మంచినీళ్ళు కావాలంటే మనలా గబుక్కుని వెళ్ళి వాటర్ ఫిల్టర్లో ఇలా నొక్కుకోవడానికి ఉండదు కదా. ఆ నీరు ఎక్కడుందో కనిపెట్టాలి. ఎంత అందంగా జాడ కనిపెడతారో చూడండి. మనతో పాటుగా దాహం కలిగినటువంటివే జంతువులు కూడా ఉంటాయి. మనకి జంతువుకి, మనకి పక్షికి ఒక తేడా ఉంటుంది. సాధారణంగా పక్షుల్లో కొన్ని పక్షులకు ఒక లక్షణం ఉంటుంది. అవి నీళ్లు తాగేసి వదిలిపెట్టవు. నీళ్లు తాగిన తర్వాత సేద తీరాలంటే దొరక్క నీళ్లు దొరికాయి అనుకోండి, కడుపు నిండా నీళ్లు తాగేసి ఓసారి అందులో స్నానం కూడా చేసేస్తాయి. అందులో స్నానం కూడా చేసేసి ఆ ఒళ్ళంతా తడిపేసుకుని టపా రెక్కలు కొట్టుకుని సంతోషంగా కాసేపు చెట్టు మీద కూర్చుని, వాటికి ఏమి ఆనందం కలుగుతుందో మనలాగే వాటికి తడి ఒంటి మీద దురద పెడుతుందో మరి ఆ రెక్క ఎక్కువసారి ముక్కుతో ఇటు పొడుచుకుని అప్పుడు మళ్ళీ ఎగిరి వెళ్ళిపోతుంటాయి. అలా తడి రెక్కలతో కూడిన పక్షులు ఎక్కడి నుంచన్నా బయటికి వస్తున్నాయా అని చూస్తున్నారు వీళ్ళు. ఎందుకని? దాహం వేస్తోంది. అందుచేత ఎక్కడైనా పక్షుల యొక్క రెక్కలు తడితో వస్తూ టపటపా కొట్టుకుంటుంటే ఆ పక్షులు ఎట్నుంచి వస్తున్నాయో చూడాలి ఇప్పుడు. అందుకని వానరులందరూ గమనిస్తున్నారట. గమనిస్తుంటే ఒక బిలం ఒకటి కనపడింది. ఆ బిలంలోంచి పక్షులన్నీ వచ్చేస్తున్నాయి తడి రెక్కలతోటి.
వాటి వెనక కొన్ని కొన్ని జంతువులు కూడా తడి శరీరాలతో బయటికి వస్తున్నాయి. అంటే ఈ బిలంలోకి వెడితే ఖచ్చితంగా నీళ్లు దొరుకుతాయి అనుకున్నారు. దుర్గం వృక్ష బిలం నామ దానవేనాభిరక్షితం క్షుత్పి పాసాపరీతాస్తు శ్రాంతాశ్చ సలిలార్థిన అవకీర్ణం లతా వృక్షై దదుషుస్తే మహాబిలం. విశేషమైనటువంటి దాహంతో విశేషమైన ఆకలితోటి బాధపడుతున్నారు కనుక మనకి ఈ విషయం ఒక విషయాన్ని జ్ఞాపకాన్ని చేస్తుంది. కడుపు నిండుగా ఉందనుకోండి, దాహం తీరి ఉందనుకోండి, కావాలని ప్రమాదంలోకి ఎవ్వడూ వెళ్ళడు. నాలుక పిడచకట్టుకుపోతోంది అనుకోండి, ఆకలి కడుపు మండిపోతోంది అనుకోండి, అటువంటప్పుడు ప్రాణాన్నైనా సరే పణంగా పెట్టేసి అక్కడ ఒక్క గుక్కెడు నీళ్లు దొరుకుతున్నాయంటే ఎలాగో అలా వెళ్ళి ఆ గుక్కెడు నీళ్లు తెచ్చుకు తాగేసి ముందు ప్రాణాలు నిలబెట్టేసుకుంటాడు. పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి ఉండే గొప్పతనంలో అదొకటి. ఇందులో కూడా పృథివీ ఆపస్తేజోవాయురాకాశములున్నా ఇందులో పృథివీకి లోపం వస్తే కొంతసేపు బతుకుతుంది. ఓ ఎముక విరిగిపోయింది అనుకోండి, ఇబ్బంది ఉండదు, బతుకుతుంది. కానీ నీరు తగ్గిపోయింది అనుకోండి, ప్రమాదానికి వెళ్ళిపోతుంది. వాయువు తగ్గిపోయింది అనుకోండి, ఇంకా ప్రమాదానికి వెళ్ళిపోతుంది, ఊపిరి అందకపోతే. అందుచేత ఆకలి దాహము ఈ రెండింటికి ఎవరు తట్టుకోలేరు. అందుకని ఈ బిలంలోకి మనం ప్రవేశించచ్చా ప్రవేశించకూడదా, వాళ్ళు దాని గురించి ఆలోచన మర్చిపోయారు. ఎలాగో అలా ముందు ఆకలి తీరాలి, దాహం తీరాలి. అందుకని చెప్పి మనం ఈ బిలంలోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. అనుకుని గడ్డితోటి లతలతోటి కప్పబడి ఉన్నటువంటి ఆ బిలరంధ్రంలోకి మెల్లిగా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ప్రవేశించారు. ప్రవేశిస్తే గాఢాంధకారం. ఆ లోపల నుంచి సింహాలు వస్తున్నాయి, పెద్ద పులులు వస్తున్నాయి, పక్షులు వస్తున్నాయి. వాటిని చూస్తున్నారు. కానీ చూస్తున్నా వాళ్ళకేం భయం లేదు. ఒక్కొక్కడిది 1000 ఏనుగుల బలం. అందుకని ఒక సింహం అంటే తోకట్టుకుని ఎగరది పవతల పారేస్తారు వాళ్ళు. అందుకని సింహాలకి వాళ్ళు భయపడలేదు. కానీ వెళ్ళడానికి కన్ను పొడుచుకున్న దారి కనపట్టలేదు, అంతటి గాఢాంధకారం. అయితే గమ్మత్తు ఏంటంటే వాల్మీకి మహర్షిలో ఒక గొప్పతనం. మనం అటువంటి గాఢాంధకారమైన ప్రాంతంలోకి వెళ్ళగానే ఒక 10 మందిని కలిసి వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఎవరి మానాన వాళ్ళని సరే పదండి బయలుదేరదాం అనం. తప్పిపోతామేమో ఈ చీకట్లోనని ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకోండి అంటాం. పట్టుకుని ఒక హారం కింద ఏర్పడి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని బయలుదేరుతాం. ఎందుకని 10 మంది చేరుతారని. ఎవరైనా ఒకడు చెయ్యి వదిలిపెట్టేస్తే ఒరే బలానా వాడు చెయ్యి వదిలిచాడు రో ఆగంటాం. అందుకని వానరులు అందరూ కూడా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నారట. పట్టుకుని ఆ చీకట్లో ఆ బిలంలో ప్రయాణం చేస్తూ లోపలికి బయలుదేరి లోపలికి వెళ్ళారు. తీరా లోపలికి వెళ్ళిన తరువాత చూస్తే ఆశ్చర్యపోయారు. అక్కడ లేనటువంటి వృక్షం లేదు, అక్కడ లేని లత లేదు. చెట్ల నిండా ఎక్కడ చూసినా కాయలు పళ్ళు పుష్పాలతో పరమ శోభితమైనటువంటి స్థితిలో ఉంది. పెద్ద పెద్ద తేనెపట్లు, ఆ తేనెపట్ల నుంచి తేనె కిందకి జారిపోతోంది. అంతకన్నా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, జాతరూపమయై మచ్చైః మహద్భిశ్చాధ పంకజైః నళినీస్తత్ర దదృశు ప్రసన్న సలిలావృత కాంచనాని విమానాని రాజతాని తథైవ చ తపనీయ గవాక్షాణి ముక్తా జాలావృతాని చ హైమరాజత భౌమాని వైఢూర్యమణిమంతి చ దదృశుస్తత్ర హరయో గృహా ముఖ్యాని సర్వశః పుష్పితాన్ ఫలినో వృక్షాన్ ప్రమాణ మణిసన్నిభాన్ కాంచన భ్రమరాంశ్చైవ మధూని చ సమంతతః మణికాంచన చిత్రాణి శయనాన్యాసనాని చ మహార్హాణి చ యానాని దదృశుస్తే సమంతతః అగరూణాంచ దివ్యానాం చందనానాంచ సంచయాన్ శుచీన్యభ్య వరాహ్యాని మూలాని చ ఫలాని చ మహార్హాణి చ పాకాని మధూని రసవంతి చ దివ్యానాం అంబరాణాంచ మహార్హాణాంచ సంచయాన్ కంబళానాంచ చిత్రాణాం అంజినానాంచ అజినానాంచ సంచయాన్ తత్ర తత్ర విచిన్వంతో బిలే తస్మిన్ మహాబలాః దదృశుర్వానరాః శూరాః స్త్రియం కాంచిదదూరతః. ఆ లోపలికి వెళ్ళి చూస్తే ఎంత చిత్రమైనటువంటి విశేషాలన్నీ కనపడతాయి అంటే వాళ్ళకి ఆ లోపల ఎక్కడ చూసినా జాతరూపమయై మచ్చైః మహద్భిశ్చాధ పంకజైః. ఆ సరోవరాల్లో బంగారముతో చేయబడినటువంటి తామర పువ్వులు వికసించి ఉన్నాయి. వాటికి బంగారముతో కూడినటువంటి కింజిల్కములు ఉన్నాయి. అయితే ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, ఒక బంగారు తామర పువ్వు సరస్సులో ఉండడం గొప్ప విషయం కాదు. ఏదో బంగారు తామర పువ్వు ఎవరో తమ మాయాశక్తి చేత అక్కడ బంగారు తామర పువ్వుని సృష్టించి ఉండొచ్చు, అది కాదు. ఆ సరస్సులో బంగారు తామర పువ్వు ఉంటే బంగారు తామర పువ్వులోంచి పడినటువంటి పుప్పొడి చేత ఆ నీరు మంచి సువాసనతో ఉండడం, తీయటి రుచితో ఉండడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం.
ఎందుచేత అంటే మీరు ఓ బంగారంతో ఓ పువ్వు చేయించుకున్నారనుకోండి, బంగారం పువ్వు చేయించుకొని బంగారం పువ్వు పట్టుకొచ్చి ముక్కు దగ్గర పెట్టుకుంటే అది బంగారం పువ్వు కాబట్టి మామూలు పువ్వు కన్నా జాగ్రత్తగా చూసుకుంటారేమో, కానీ బంగారం పువ్వుకి వాసన రమ్మంటే రాదుగా, అది లోహం, అందులోంచి వాసన ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కానీ ఒక 2 రూపాయలు పెట్టి నీ మల్లెపూలు కొనుక్కున్నారనుకోండి, ఒక మల్లె పువ్వు పట్టుకొచ్చి ముక్కు దగ్గర పెట్టుకుంటే అందులోంచి వచ్చేటటువంటి సువాసన వేరు. బంగారు తామర పువ్వులలో బంగారు కింజిల్కములుంటే అందులోంచి పుడినటువంటి పుప్పుడి చేత నీటికి తీయటి రుచి, మంచి సుగంధము అబ్బేయట. విచిత్రం ఏమిటంటే అంతస్తులతో కూడినటువంటి మేడలు ఉన్నాయిట. కింద ఫస్ట్ ఫ్లోర్ అంతా బంగారంతో కట్టారు, సెకండ్ ఫ్లోర్ అంతా వెండితో కట్టారు, థర్డ్ ఫ్లోర్ అంతా బంగారంతో కట్టారు. అలా ఒక అపార్ట్మెంట్ ని మీరు మనస్సుతో ఊహించండి. సూర్యుడి యొక్క కిరణాలు పడుతుంటే మొదటంతస్తు బంగారం, 2వ అంతస్తు వెండి, 3వ అంతస్తు బంగారం, 4వ అంతస్తు వెండి అలా ఉందనుకోండి. పసుపు తెలుపు అలా ఉండి దాని మీద కిరణములు పడుతుంటే అందులోంచి ఎర్రటి కాంతులు వస్తుంటే వైఢూర్య మణి మాణిక్యముల చేత తాపడము చేయబడినటువంటి గోడలుంటే ముత్యాలతో నిర్మింపబడినటువంటి పరదాలు కలిగినటువంటి కిటికీలుంటే, మనం కిటికీలకి కర్టెన్స్ అని చెప్పి కట్టుకుంటాం కదా, ఆ కట్టబడినటువంటి పరదాలు ముత్యాలతో చేయబడినటువంటి దారాలతో గుచ్చి చేసి ఆ కిటికీలకి వైఢూర్యాల్ని తాపడం చేశారనుకోండి, ఈ కంటితో చూడగానే ఎవరైనా అలా ఉండిపోరా, అంత చిత్రంగా ఉన్నాయిట. పెద్ద పెద్ద చెట్లు, చెట్ల నిండా పువ్వులు, చెట్ల నిండా కాయలు, చెట్ల నిండా తేనెపట్లు, దాని నుంచి పడుతున్నటువంటి తేనె, దానికి తోడుగా ఎక్కడ చూసినా బంగారు శయనాలు, బంగారు ఆసనాలు, అన్నిటికీ కూడా మణులు మాణిక్యములు పొదగబడి ఉన్నాయి. ఈ పరిస్థితిని అంతటినీ చూశారు వానరులు, ఆశ్చర్యపోతున్నారు. ముందక్కడ ఉంది కాబట్టి కాస్త గుక్కె నీళ్లు తాగారు, ప్రాణములను నిలబెట్టుకున్నారు. అసలు ఇంత విచిత్రంగా ఉంది కదా, ఇక్కడ ఒక్క మనిషి కనపడదేమిటి, ఒక్క ప్రాణి కనపడదేమిటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అదంతా చూస్తుండగా తత్ర తత్ర విచిన్వంతో బిలేతస్మిన్ మహాబలాహ దదృశుర్ వానరాశూరాహ స్త్రియం కాంచి దదూరత. కొద్ది దూరంలోనే వాళ్ళకి ఆ బిలంలో ఒక స్త్రీ కనపడింది. ఆవిడ్ని చూసేసరికి తాంచతే దదృశస్తత్ర చీర కృష్ణాజినాంబరాం తాపసీం నియతాహారాం జ్వలంతీమివ తేజస. ఆ తల్లి కృష్ణాజినాన్ని కట్టుకుంది, నారచీర కట్టుకుంది, మెరిసిపోతోంది, తపోశక్తితో ఉందావిడ. అటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. నమస్కారం చేసి, అమ్మా ఈ వనం చూస్తే మాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా, ఆ వింధ్యపర్వతం నుంచి చూస్తే మాకు చిన్న బిలంలా కనపడింది, మేమేమో ఈ బిలంలో ప్రవేశించాం. అమ్మా అసలు ఈ గుహంతా ఎవరిది, ఈ వనం ఎవరిది, మేడలెవరివి, ఈ ప్రాంతం అంతా ఏమిటి, మాకు చాలా చిత్రంగా ఉందమ్మా అన్నారు. అంటే ఆవిడంది, మయోనామ మహాతేజ మాయావీ దానవర్షభ తేనేదం నిర్మితం సర్వం మాయయా కాంచనం వనం పురా దానవ ముఖ్యానాం విశ్వకర్మా బభూవః ఏనేదం కాంచనం దివ్యం నిర్మితం భవనోత్తమం. పూర్వం దానవరాజు దగ్గర శిల్పి ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు మయుడు. ఆ మయుడు విశేషమైనటువంటి మాయలు కలిగినటువంటి వాడు, గొప్ప మాయలతో కూడినటువంటి శక్తులు ఉన్నవాడు. ఆయన బంగారంతో ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ స్థితిని ఈ ప్రాంతానికి కల్పించి ఇన్ని భవనాల్ని నిర్మాణం చేశాడు. శతువర్ష సహస్రాణి తపస్తస్యా మహావనే పితామహాద్వరం లేభే సర్వమౌష నసంధనం. ఆయన అక్కడ వర్ష సహస్రాణి 1000 సంవత్సరములు ఆ అరణ్యంలో కూర్చుని మయుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి చెందాడు. ప్రీతి చెంది ఆయనకి విశేషమైనటువంటి వరాలనిచ్చాడు. తదనంతరం శుక్రాచార్యుల వారికి సంబంధించినటువంటి ఐశ్వర్యం అంతా, వారి యొక్క ధనమంతా తీసుకొచ్చి ఈ మయుడికి ఇచ్చారు. అందుచేత ఆయనకి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరాలున్నాయి, ఒక పక్క శుక్రాచార్యుల వారి యొక్క ధనమంతా ఆయనకే సంక్రమించింది. దాని చేత ఆయన చాలా ఆనందాన్ని పొందాడు. ఒక పక్క తపశ్శక్తి ఉంది, ఒక పక్క ఐశ్వర్యం ఉంది. ఇప్పుడు దృష్టి ఎటువైపుకు మళ్ళింది, ఒక అప్సర స్త్రీ మీదకి వెళ్ళింది. తమప్సరసి హేమాయాం సక్తం దానవ పుంగవం విక్రమైవా శనిం గృహ్య జఘానేశ పురంధర. ఎప్పుడైతే ఒక అప్సరస అయినటువంటి హేమ అనబడేటటువంటి ఒక స్త్రీ యందు ఈయన మనస్సు లగ్నమైందో, ఆ అప్సరసలందరూ దేవేంద్రుని యొక్క సభలో ఉంటారు కాబట్టి దేవేంద్రుడికి కించెత్ ఆగ్రహం కలిగింది దీని మీద. ఈయన ఒక అప్సరా స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడని వెంటనే తన వజ్రాయుధంతో ఈ మయుణ్ణి సంహరించాడు. ఆ కారణం చేత అప్పటి నుంచి ఈ కట్టబడినటువంటి ఇన్ని సౌధాలకి, ఈ వనానికి,
ఇంత గొప్ప ఈ ప్రాంతానికి అధినాథుడన్నవాడు లేకుండా పోయాడు. అటువంటి సమయంలో ఇదంచ బ్రహ్మణాదత్తం హేమాయై కాయముత్తమం శాశ్వతా కామభోగాశ్చ గృహం చేదం హిరణ్మయం. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక నిర్ణయం చేశాడు. ఆయన మయుడు హేమ అనబడేటటువంటి అప్సరసయందు మనస్సుంచుకున్నాడు కనుక ఈ వైభవం అంతా ఈ ఉన్నటువంటి ఈ గుహలో ఉన్నటువంటి సమస్తమైన ఐశ్వర్యము కూడా హేమకి చెందుతుంది అని ఆయన తీర్పు చెప్పాడు. అందుచేత ఈ ఐశ్వర్యం అంతా హేమ అన్న అప్సరసకి వెళ్ళిపోయింది. దుహితా మేరు సావర్ణే అహం తస్యా స్వయం ప్రభా ఇదం రక్షామి భవనం హేమాయా వనరోత్తమా. ఆ హేమ ఆవిడికి చెందినటువంటి ఈ ఐశ్వర్యాన్నంతటినీ కాపలాగా ఉండడం కోసం, దీన్ని చూస్తుండడం కోసం నన్ను నియమించింది. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని, నా పేరు స్వయంప్రభ అని చెప్పింది ఆవిడ. మేరుసావర్ణి అంటే ఎంత గొప్పవాడో నిన్న 4 దిక్కులకి అన్వేషణానికి వానరుల్ని పంపించేటప్పుడు సుగ్రీవుడు చెప్పినప్పుడు మీరు విన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఎంతటి గొప్పవాడో మేరుసావర్ణి అంత గొప్పవాడు. ఒకవేళ మేరుసావర్ణి దర్శనం మీకు ఎక్కడైనా అయితే సీతమ్మ ఎక్కడుందో మీరు కనుక్కోండి, నమస్కారం చెయ్యండి అని చెప్పాడు సుగ్రీవుడు. అటువంటి మేరుసావర్ణి యొక్క కుమార్తె స్వయంప్రభ. ఆ స్వయంప్రభ స్నేహం చేత ఆ హేమకి సంబంధించినటువంటి ఈ ఐశ్వర్యాన్నంతటినీ ఆవిడ కాపలా కాస్తోంది. మమ ప్రియసఖీ హేమ నృత్త గీత విశారద తయాదత్తవరాచాస్మి రక్షామి భవనోత్తమం. అందుచేత నాకు చాలా స్నేహితురాలైనటువంటి ఆ హేమ నృత్యమునందు సంగీతమునందు చాలా ప్రావీణ్యము కలిగినటువంటి స్త్రీ. ఆవిడ నన్ను పిలిచి నాకు చెందినటువంటి ఈ ఐశ్వర్యాన్ని, నాకు చెందినటువంటి ఈ బిలాన్ని కాపాడుతూ ఉండవలసింది అని ఆజ్ఞాపించింది. స్నేహమునందున్న అనురక్తి చేత నేను ఈ బిలాన్ని కాపాడుతూ ఉంటాను. సరే, ఇక్కడికి సంబంధించిన విషయాన్నంతటినీ మీకు చెప్పాను. మీరు వచ్చారు కనుక మీ ముఖాలు చూస్తే చాలా నల్లబడిపోయి మీరు బడలి ఉన్నారు కనుక మీరు మొట్టమొదట మీకు కావలసినటువంటి కందమూలములను ఫలములను ఆరగించండి, కడుపు నిండా నీళ్లు తాగండి, కావలసినంత తేనె తాగండి, విశ్రమించండి. విశ్రమించిన తరువాత అప్పుడు మీరెవరో, ఎందుకు వచ్చారో, ఎందుకు ఈ బిలంలో ప్రవేశించారో నాకు చెప్పవలసింది అంది. అన్న తర్వాత ఈ వానరులందరూ కడుపు నిండా కావలసిన పదార్థాలు తిన్నారు, నీళ్లు తాగారు, విశ్రమించారు. అప్పుడు స్వయంప్రభతో మాట్లాడుతూ హనుమ చెప్పడం ప్రారంభం చేశారు. అమ్మా రాజా సర్వస్య లోకస్య మహేంద్ర వరుణోపమ రామో దశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయా తస్య భార్యా జనస్థాన రావణేన కృతాబలాత్. రామచంద్రమూర్తి కోసల దేశాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు తన భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడం కోసమని తండ్రికి ఇచ్చినటువంటి మాట ప్రకారం అరణ్యవాసానికి వచ్చారు. కానీ ఆయన భార్య అయిన సీతమ్మని రావణాసురుడు అనేటటువంటి రాక్షసుడు అపహరించాడు. ఆ అపహరించినటువంటి కారణం చేత సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ వాళ్ళు కిష్కింధకి చేరుకున్నారు. అక్కడ సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నారు. సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారం ఒక్క బాణంతో వారిని సంహరించారు. తదనంతరం సుగ్రీవుడు రామచంద్రమూర్తికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం 4 దిక్కులకి వానరములను పంపించాడు. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసం దక్షిణ దిక్కుకు యువరాజైనటువంటి అంగదుని యొక్క నాయకత్వంలో వచ్చినటువంటి వానర సమూహములలో ఉన్నటువంటి వారిలో నేను కూడా ఒకడను. అమ్మా నా పేరు హనుమ అంటారు. తల్లి మేమిక్కడ వెతుకుతూ వచ్చాం, వింధ్య పర్వతంలో ఉన్నటువంటి గుహలన్నింటినీ కూడా వెతికాం, మాకు సీతమ్మ తల్లి దర్శనం కాలేదు. అందుకని మేము విశేషమైన దాహార్తిని పొందాం, ఆకలి వేసింది, మాకెక్కడా ఆహారం దొరకలేదు, నీళ్లు దొరకలేదు. అటువంటి సమయంలో తడిరెక్కలతో కూడుకుని ఒంటి మీద పువ్వుల మీద ఉండేటటువంటి పుప్పుడి పడినటువంటి రెక్కలతో పక్షులు బయటికి ఎగిరి వస్తుండగా చూశాం. ఇక్కడ నీళ్లు దొరుకుతాయనే ఆశతో మేము ఈ బిలంలో ప్రవేశించాం. అందుకనమ్మా మేము సీతమ్మని అన్వేషించాలి, సీతమ్మ తల్లి జాడను ఏమైనా చెప్పగలవా అమ్మా, మేము ఈ బిలంలోంచి బయటికి ఎలా వెళ్ళాలి అని అడిగారు. అడిగితే అప్పుడు ఆవిడ చల్లగా చెప్పింది, ఒరే నాయనా ఏవముక్త హనుమత తాపసీ వాక్యమబ్రవీత్ జీవితా దుష్కరం మన్యే ప్రవిష్టేన నివర్తితం. ఈ బిలంలోకి మృగములు తప్ప మిగిలినటువంటి నరవానరములు ఇటువంటివి ఏవైనా లోపలికి ప్రవేశిస్తే ఇంకా మళ్ళీ ఆ శరీరంతో ప్రాణాలతో బయటికి వెళ్ళడం కుదరదు. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండిపోవడమో, లేకపోతే ఇంకిక్కడి నుంచి బయటికి వెళ్ళలేక బయటికి వెడదామని ప్రయత్నం చేస్తే ప్రాణాలు పోగొట్టుకోవడమో జరుగుతుంది. అందుకని మీరు వెళ్ళడం కుదరదు, మీరు ఇంకిక్కడ ఈ గుహలో ఉండవలసింది. కానీ మీకు నేను ఒక్క ఉపకారం చేసి పెడతాను. మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది పాపం, సీతమ్మ తల్లి అన్వేషణం కోసమని చెప్పి వచ్చారు కదా. రామకథకున్న గొప్పతనాన్ని మీరు గమనించాలి.
రామకథ మీ అందరికీ తెలుసున్నదేనా, 1కి 10 మాటలు హనుమ చెప్తే మళ్ళీ ఆ వాక్యాలని ఎందుకు అంటామో తెలుసా? రామకథకి ఒక గొప్పతనం ఉంది మీకు. అందుకే రామకథకి మృత సంజీవని అని పేరు. ఎప్పుడైనా మరణము తప్ప వేరొక మార్గము లేని స్థితిలో తెలిసి కాని తెలియక కాని రామకథ నోటి వెంట నుంచి బయటికి వచ్చింది అనుకోండి, వెంటనే మార్గం చూపించేస్తుంది. పైగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, హనుమ మాట్లాడారు అంటే సాధారణంగా అది చచ్చిపోయేటటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ ఇంకా చనిపోవడం తప్ప మార్గం లేదో అప్పుడు హనుమ మాట్లాడతారు. సాధారణంగా హనుమ మాట్లాడితే అందులో రామకథ ఉంటుంది, సాధారణంగా హనుమ మాట్లాడితే అందులో ధర్మం ఉంటుంది. అందుచేత హనుమ మాట్లాడారో నోరు విప్పి మళ్ళీ ప్రాణం పెట్టబడుతుంది. ఇది మీరు ఎక్కడి నుంచి గమనిస్తున్నారు ఈ విషయాన్ని? మీరు కిష్కింధాకాండంలో ప్రవేశించారు స్వామి హనుమ. ఎప్పుడు ప్రవేశించారు? ప్రాణభయంతో సుగ్రీవుడు పరుగులు తీస్తున్నప్పుడు హనుమ ప్రవేశించారు. ప్రవేశించి రామచంద్రమూర్తిని లక్ష్మణుణ్ణి తన యొక్క వీపు మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు. అక్కడ సుగ్రీవుడి యొక్క ప్రాణభయం తగ్గింది. మళ్ళీ కాలాతిక్రమణం చేత ప్రాణభయానికి తనకి తెలియకుండానే లోనైపోతున్నాడు సుగ్రీవుడు. మళ్ళీ హనుమ వచ్చి సుగ్రీవుడికి సలహా చెప్పారు, ప్రాణభయం నుంచి బయటపడ్డాడు. మళ్ళీ ఈ స్వయంప్రభ బిలంలోకి వెళ్ళిపోయారు. అక్కడ మళ్ళీ బయటికి రావడం తెలియక ప్రాణం వదిలిపెట్టాలి. అక్కడ మళ్ళీ హనుమ మాట్లాడారు. మాట్లాడితే స్వయంప్రభ కటాక్షించింది. మీరు ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటూ ఉండండి, జాగ్రత్త పడుతూ ఉండండి. హనుమ ఎక్కడెక్కడ మాట్లాడితే ఎవరెవరు బతికారో లెక్క పెట్టుకోండి. అందుకే హనుమ గురించి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. ఆయన గొప్పతనం మనకి వేదంలో ఒక మంత్రం ఉంది, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి బ్రహ్మ వదిష్యామి అని. తన్మామవతు తద్వక్తారమవతు అవతు వక్తారం అని. అంటే వాయువుని పరబ్రహ్మంగా చెప్తారు. ఆ పరబ్రహ్మ స్వరూపంగా చెప్పబడేటటువంటి వాయువు యొక్క కుమారుడే స్వామి హనుమ. తండ్రికి కొడుక్కి భేదం చెప్పరు శాస్త్రంలో. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క తేజస్సు కొడుకుగా బయట ప్రవర్తిస్తుంది. అందుకే కుమారుడు తండ్రి యొక్క జీవితం పరిసమాప్తం కాలేదు అనడానికి గుర్తు. కొడుకు రూపంలో తండ్రి తిరుగుతూ ఉంటాడు. అందుచేత అటువంటి కుమారుడు కనుక వాయుదేవునికి ప్రతిరూపంగా ఉంటాడు. మనం బ్రతికున్నాము అని ఏం గుర్తు? మనకి బ్యాంక్ అకౌంట్ ఉంటేనో, జేబులో పర్సు ఉంటేనో, లేకపోతే చెక్ బుక్ ఉంటేనో బతికున్నాడు అనరు. ఏదుంటే బతికున్నాడంటారు? ఊపిరి ఉంటే బతికున్నాడంటారు. ఎంత డాక్టర్ గారైనా ఆయన కూడా వస్తే ఏం చేస్తారు? ఓసారి స్టెత్ పెట్టి చూస్తారు. చూసి అసలు లోపలికి ఏమైనా వెళ్ళి బయటకు వస్తుంటే ఊపిరి ఎక్కించండి అంబులెన్స్ ప్రయత్నం చేద్దామంటారు. ఆయన వచ్చేసరికి ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఆయన మాత్రం ఏం చేస్తారు? ఐఎమ్ సారీ అంటారు. కాబట్టి ఆ వాయువు ఎక్కడుంటుందో అక్కడ ప్రాణం ఉంటుంది. ఆ వాయుపుత్రుడే హనుమ. అందుకే హనుమ గురించి ఎక్కడైనా చెప్పబడినా, హనుమ నోటి వెంట వచ్చినటువంటి మాట చెప్పబడ్డా అక్కడ బ్రతకడమే తప్ప చనిపోవడం అన్నది ఉండదు. అంటే ఎటువంటి సమస్య విడిపోతుంది. అందుకే రామకథకి పెద్దపీట వేస్తూ మాట్లాడుతుంటారు స్వామి హనుమ. ఇలా మాట్లాడారు. గమ్మత్తు చూడండి, ఏ ప్రాణులు బయటికి వెళ్ళడం కుదరదయా ఇక్కడి నుంచి ఏంది స్వయంప్రభ. అటువంటి తల్లి వెంటనే ఎంది వాళ్ళని చూసి, అంటే ఆ రామకథ చెప్పేటప్పటికి దారి దొరుకుతుంది ఎవరికైనా సరే. అదే రామకథకున్న గొప్పతనం. తపస సుప్రభావేన నియమోపర్జితేన చ సర్వనేవ బిలా తస్మాత్ తారయిష్యామి వానరాన్. మిమ్మల్ని చూస్తే జాలేస్తోందయా, సీతాన్వేషణంకి వచ్చి ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయారు. మిమ్మల్ని అందరినీ నా తపశ్శక్తి చేత, నేను పాటించినటువంటి నియమముల చేత కలిగినటువంటి శక్తి చేత మిమ్మల్ని ఈ బిలంలోంచి బయటికి పంపిస్తాను. తపశ్శక్తితో బయటికి పంపించడము అంటే తనకి శరీరములో ఉండేటటువంటి శక్తితో పంపించడం కాదు, మనస్సుకి సంబంధించిన ఊహతో అవతల వారికి ఏదో ఒక రకంగా మార్గం చెప్పడం కాదు. తపశ్శక్తితో పంపించడం అంటే ఎలా ఉండాలి? ఇక్కడే బిలంలో ఉండాలి. తాను బయటికి ఎలా వెళ్ళాడో వెళ్ళిన వాడికి తెలియకూడదు, పంపిన వాడికి మాత్రమే తెలియాలి. అదే కదా గమ్మత్తు. తెలియకూడదంటే ఏమవ్వాలి? తన కదలిక తనకి తెలియకూడదు కాబట్టి తన కళ్ళు తాను మూసుకోవాలి. అందుకని ఆవిడ అంది చూడండి, ఒక్కొక్క తపస్వి అంటే ఎలా ఉంటారో చూడండి. ఆవిడ మీరుసావర్ని కుమార్తె. ఫలానా వారి పిల్లలమని చెప్పుకోగానే సరిపోదు, ఫలానా వారి పేరు నిలబట్టేటట్టు నీకు బ్రతకడం వచ్చా? మీరుసావర్ని గురించి చెప్తే నిన్నటి రోజున సుగ్రీవుడు అలా మాట్లాడాడు. ఇవాళ మీరుసావర్ని యొక్క కుమార్తె దర్శనమిచ్చింది. ఎంతమందిని పంపిస్తోంది ఆవిడ తపశ్శక్తితో? కొన్ని లక్షల వానరములను బయటికి పంపిస్తోంది. ఎందుకు పంపిస్తోంది? తన తపశ్శక్తి పోదా? పోయినా సరే వాళ్ళు వెడుతున్నది ఒక ఉత్కృష్టమైన కార్యం. రాముడి మాట చెప్పేసరికి
తిర్యక్కులతో సహా పక్షులు, జంతువులు, మనుష్యులు, చెట్లు, సమస్త భూతములు తల వంచేసి మార్గం ఇచ్చేస్తాయి. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, ఇంట్లో కష్టం వచ్చింది ఏం చేస్తావు? రామాయణం పూర్వం పూర్తిగా వినేవారు. ఇప్పుడు రామాయణం పూర్తిగా వినడం కష్టమైపోతున్న రోజులైపోతున్నాయి కనుక యథార్థములకు కష్టం. అది రామకథ కూర్చుని చెప్పుకోవడానికి పెద్ద శ్లోకాలే రావాలా? వచనం చెప్పుకున్నా చాలు. కానీ 1కి 10 మాటలు రామ కథ తిరుగుతుంది కాబట్టి కనీసం సుందరకాండ విను. ఆ రామ కథ వింటే ఏమవుతుంది? సుందరకాండ విన్నావా? అందులో ఎక్కడికక్కడ ప్రతిసారి రామనామం వస్తుంది, రామకథ వస్తుంటుంది. అలా రావడం వల్ల ఏమవుతుంది? సుందరకాండ వినడం వల్ల నిన్ను తరువుకొస్తున్నటువంటి ప్రమాదం పక్కకి తప్పుకుంటుంది. అది రామకథకున్న బలం. ఎటువంటి వాడికి అభయం ఇచ్చేస్తుంది, రక్షించేస్తుంది. అందుకే నాకు తెలిసి పెద్దలైన వారు కూడా ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, వారి దగ్గర నేను విన్నదే, నా అంతట నేను గ్రహించినది కాదు, నా అంత నాకు తెలిసి ఉన్నది కాదు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవి అన్నవి 2. 1 సుందరకాండ, 2 సౌందర్యలహరి. ఈ 2 ఒకరు వాల్మీకి మహర్షి ఇచ్చారు, ఒకరు ఆదిశంకర భగవత్పాదులు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఇదే వేదిక మించి సౌందర్యలహరి ప్రసంగాలు చేయించాడు పరమాత్మ, ఇదే వేదిక మించి సుందరకాండ చెప్పించాడు, ఇదే వేదిక మించి సంపూర్ణ రామాయణం చెప్పించాడు. ఏమో వారి అనుగ్రహం. అందుచేత ఆ రామకథ చెప్పగానే దారి ఎలా దొరికిందో చూడండి. ఆవిడంది, నేను మిమ్మల్ని బయటికి తీసుకెడతానయా, నా తపశ్శక్తితో తీసుకెడతాను. ఇవాళ మనకు వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే, ఏమండి దీన్ని మనం నమ్మచ్చా అంటాం వెంటనే. ఉన్నది నువ్వు అలా తపస్సు చెయ్యగలిగితే ఆ శక్తి నీకు ప్రచోదనం అవుతుంది, ఆ శక్తి నిన్ను రక్షించి తీరుతుంది. నువ్వు అసలు దాని యందు ప్రవేశం లేకపోతే, నీకు దాని యందు నమ్మకం లేకపోతే నీకు రక్షణ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది ఈ కంటి చేత చూడబడేది కాదు, లోపలనున్న జ్ఞాననేత్రము చేత దర్శింపబడుతుంది. అందుకే ఆవిడంది, మీరు కళ్ళు మూసుకుని కళ్ళ మీద చేతులు పెట్టుకోండి అంది. పొరపాటున కూడా ఇలా తెరవకుండా. మనం చిన్నప్పుడు చూడండి, ఏదో దొంగాటన ఆడుకుంటుంటాం, వెళ్ళి ఒకడేమో దొంగ పెడతాడు, లెక్క పెడుతుంటాడు, మీ అందరూ దాక్కోండి అంటారు. అంటే ఆ దొంగ పెడుతున్నాడు 50 అంకెలు లెక్కెడతాను, మీరు పారిపోండి అంటాడు. 50 అంకెలు లెక్కెడుతూ ఇలా చూస్తుంటాడు. అందుకని ఇంట్లో అక్కనో చెల్లినో అక్కడ కూర్చోబెట్టి పూర్వం వాళ్ళు పువ్వులు కట్టుకుంటూ వాళ్ళు ఉసేను అలా చూడకనేవారు. ఇప్పుడు ఆ ఆట లేదు, అలా పరిగెత్తడాలు లేవు, ఆ సంతోషాలు లేవు. అందుకని అలా మీరు కళ్ళు విప్పి చూడకూడదు సుమా, పొరపాటున ఇలా తెరిచేస్తారేమో, అందుకని ఇలా మూసేసుకోండి అందుకే. అంటే వాల్మీకి మహర్షి దర్శనం చూడండి. ఆయన అంటారు, ఉల్లిపాయ మీద రేకుంటుంది, నేను పోలుస్తున్నాను ఆ పోలిక, అది ఎంత పల్సగా ఉంటుందో అటువంటి కనురెప్ప వేసి చిన్ని చిన్ని గోళ్ళున్న సన్నని మృదువైన వేళ్లతో ఆ బుజ్జి కనురెప్పల మీద ఇలా వేళ్లు పెట్టుకున్నారట. మీరు ఎప్పుడైనా ఏ గోడ మీదైనా కోతి కూర్చున్నప్పుడు వాల్మీకి మహర్షి కోణంలో దర్శనం చెయ్యండి. అది ఇలా కళ్ళు మూసినప్పుడు మీరు చూడండి, ఇంటి రెప్పలు ఉంటాయి, ఇంకోటి రెప్ప ఇలా వేస్తుంది, దాని వేళ్లు చూడండి సన్నగా పొడుగ్గా ఉంటాయి, మనలాగే పొడుగాటి గోళ్ళు ఉంటాయి. ఎప్పుడైనా అది ఇలా మూసుకున్నప్పుడో ఇలా అనుకున్నప్పుడో చూడండి, నిజంగా ఆ రోజున తపశ్శక్తితో స్వయం ప్రభ బయటికి తీసుకొస్తున్న వానరులు కళ్ళు మూసుకోవడం మీకు జ్ఞాపకానికి వస్తుంది. ఆ మృదువైన వేళ్లతో మృదువైన కనురెప్పల మీద మృదువుగా ఇలా పెట్టుకున్నారట వాళ్ళు. చిన్నపిల్లల్ని ఏది కళ్ళు మూయి అని చెప్పి కళ్ళు మూయించేసి అదొక ఐక్యూ పెరిగేది చిన్నతనంలో. ఎందుచేత అంటే ఇంట్లో 80 ఉన్నారనుకోండి, ఆ పిల్లలందరినీ రమ్మని ఏదో దాగుడు మూతా దండాకోరు వచ్చిన వారు ఎవరికో చెప్పుకో చూద్దాం అనేవారు. అంటే ఇలా అని వాళ్ళ చేతిలో ఇలా చెయ్యి ఇస్తే వెంటనే వాడు పెద్దక్క అనేవాడు. స్పర్శ చేత పెద్దక్కో చిన్నక్కో చెల్లో తమ్ముడో బుల్లి తమ్ముడో చిన్న తమ్ముడో అంతమంది ఉండేవారు కాబట్టి ఏంటి వాళ్ళు టక్ అని చెప్పేవారు. స్పర్శ చేత, గ్రహణం చేత తొందరగా జ్ఞాపక శక్తి పెరగడానికి అన్ని రకాలైనటువంటి స్థితిలో ఆ ఆటలు ఉండేవి, అంత అందంగా ఉండేవి. దాని చేత ఇటు శరీరానికి బలం వచ్చేది, మేధస్సుకి బలం వచ్చేది, అంత అందంగా ఆడించేవారు ఆ రోజుల్లో. సరే, అందుకని వాళ్ళు ఇలా కళ్ళు మూసుకున్నారట. మూసుకోగానే ఆవిడ తపశ్శక్తితో ఒక్కసారి ఆ తల్లి ఏమి ఆవిష్కరించిందో, ఉత్తర క్షణం వాళ్ళు మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి బయటికి వచ్చేసి వింధ్యపర్వతం మీద కూర్చున్నారు. అయితే గమ్మత్తు ఏంటి, బయటికి వచ్చిన వాడు దేని వంక చూస్తాడు చెప్పండి? అలా వస్తే వెంటనే ఒకసారి వేరే మనం భలే వచ్చేసాంరా, ఒకసారి ఇలా చుట్టుపక్కల చూస్తాడు, ఇలా పైకి చూస్తాడు. ఇలా చూసేటప్పటికి వాళ్ళకి ఏం కనపడ్డాయంటే, చెట్ల నిండా చక్కగా పువ్వులు విరబోసేసి చెట్లన్నీ కనపడ్డాయి. వాళ్ళ గుండెలు ఇక్కడి నుంచి ఇక్కడికి జారిపోయి. ఎందుకు అలా జారిపోవడం? పువ్వులకి చెట్లు ఆ చెట్లకి పువ్వులు పూస్తే. ఆవిడంది, మీరు ఎన్నాళ్ళు ఉన్నారో తెలుసా స్వయం ప్రభా బిలంలో? ఉపన్యాసంలో విన్నప్పుడు మీకు వాళ్ళు ఒక 10 నిమిషాలు వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చేసినట్టే కనపడుతుంది, మీరు కొన్ని నెలలు బిలంలో ఉండిపోయారు.
అక్కడ కాలము కూడా తెలియనటువంటి స్థితి, అటువంటి ప్రసన్నత. అటువంటి చోట కూడా వాళ్ళు మనం సీతాన్వేషణానికి బయలుదేరామని గుర్తుంచుకోగలిగారు అని అంటే ఆశ్చర్యపోయి అక్కడికి వచ్చిన తర్వాత అంగదుడు అన్నాడు ఆ చెట్ల వంక చూసి, వయమాశ్వయుజేమాసి కాలసంఖ్యాం వ్యవస్థితా ప్రస్థితా సోపి చాతీత కిమత కార్యముత్తరం. మనం ఆశ్వయుజ మాసంలో బయలుదేరి ఇప్పుడు ఏ మాసం నడుస్తోంది? వసంతకాలం వచ్చేసింది. చెట్లన్నీ పువ్వులు పూసేసాయి. చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పిత కానన అని కదా అయోధ్యకాండ. ఆ చెట్లన్నీ పువ్వులు పూసాయి. మనం ఎప్పుడు బయలుదేరాం? ఆశ్వీజ మాసంలో బయలుదేరాం. అంటే ఎప్పుడు బయలుదేరాం? శరన్నవరాత్రుల్లో ఆ శరత్ ఋతువులో మనం బయలుదేరాం. ఆ తర్వాత ఏమైపోయింది? హేమంత ఋతువు వచ్చేసింది, శిశిర ఋతువు వచ్చేసింది. ఇప్పుడు నడుస్తోంది శిశిర ఋతువు. దీని తరువాత చైత్ర వైశాఖ మాసముల్లో వసంత ఋతువు వచ్చేసింది. అంటే వాళ్ళు బయలుదేరిపోయి అప్పటికి 1 నెలలో వెనక్కి వెళ్ళవలసిన వారు ఇంచుమించు 4 నెలలు వెనకబడిపోయి ఉన్నారు. కానీ చెయ్యక కాని జాడ తెలిసినా తెలియకపోయినా నెల్లాళ్ల లోపల తిరిగి వచ్చేయాలి. అలా ఎవరు రారో వాళ్ళ కుత్తుకలు కత్తిరిస్తానని చెప్పాడు. ఇప్పటికి 4 నెలలు దాటింది. ఇప్పుడు ఇంకా తిరిగెడితే ఇంకేమైనా ఉందా? ఇక్కడే వాల్మీకి మహర్షిని మించినటువంటి సైకియాట్రిస్ట్ ఇంకోడు ఉండడు. అంతా బాగుందనుకోండి, మా స్నేహితుడండి, మా మిత్రుడండి అని చెప్పడం గొప్ప కాదు. మిత్రత్వానికి లక్షణం ఏమిటంటే ఆ మిత్రుడు తెలియక పచ్చగడ్డి కప్పబడినటువంటి గోతిలో దిగిపోతుంటే నువ్వు వెంటనే చెయ్యి ఇచ్చి సలహా చెప్పి పైకెత్తాలి. వాడు నీ మాట వినకపోతే నీ దోషం ఆనాడు ఉండదు. కానీ ఎప్పుడైనా పొరపాటు జరిగితే ఇంకా చీకటి కోణం మాత్రమే చూడడం ఒక రకంగా నిరాశావాదంతో సమానమైపోతుంది. అంత నిరాశావాదం లోపలికి వచ్చిందనుకోండి, ఇంకా అన్ని ప్రతికూల పరిస్థితులే కనపడతాయి. ఎవరిని చూసినా తప్పే, ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళు మంచివాళ్ళు కారు. అమ్మో వాడా అని మాట్లాడేస్తారు. మనుష్యుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో, కష్టం వస్తే ఎలా మారిపోయి మాట్లాడతారో, అలా మాట్లాడచ్చో మాట్లాడకూడదో, అలా మాట్లాడేటటువంటి వాడు చిట్ట చివరికి ఎటువంటి స్థితికి వెళ్ళిపోతాడో. అందుకే హనుమ పాత్రని అంగద పాత్రని పక్క పక్కన పెట్టి ఏమీ చెప్పకుండా కథ నడిపిస్తూ అందమైనటువంటి ఒక గొప్ప చిత్రాన్ని ఆవిష్కరిస్తారు. నువ్వు అటువంటి ఆలోచనలు చెయ్యడం ప్రారంభించావా, చిట్ట చివరికి ఆ ఆలోచనల యొక్క పర్యవసానం అంగదుడికి ఎలా వచ్చిందో నీకు అలాంటి ఆలోచన వస్తుంది ఒకనాడు. నువ్వు హనుమలా ఆలోచించడం మొదలెట్టావా, 100 యోజనముల సముద్రాన్ని లంఘించిన హనుమలా నువ్వు కూడా ఉండగలవు. నువ్వు ఏ పాత్రను ఎంచుకుంటావో, ఆశావాదంతో ఉంటావో నిరాశావాదంతో ఉంటావో నీ ఇష్టం. అందుకని మహర్షి తీర్పులు చెప్పరు, పాత్రల్ని చూపిస్తారు. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. అంగదుడు అంటాడు, ఇదానీమ కృతార్థానాం మర్తవ్యం నత్ర సంశయ హరిరాజస్య సందేశ అకృత్వాక సుఖీ భవేత్ తస్మిన్నతీతే కాలేతు సుగ్రీవేణ కృతే స్వయం ప్రాయోపవేశనం యుక్తం సర్వేషాంచ వనౌకసాం తీక్షణ ప్రకృత్యా సుగ్రీవ స్వామి భావే వ్యవస్థిత నక్షమిష్యతి నస్సర్వా నాపరాధకృతో గతాన్ నాహం యవ్వరాజ్యేన సుగ్రీవేణాభిచేషిత నరేంద్రేణాభిషిక్తోస్మి రామేణ క్లిష్టకర్మణ స పూర్వం వైద్ధవైరో మాం రాజా దృష్ట్వా వ్యతిక్రమం ఘతయిష్యతి దండేన తీక్ష్ణేన కృత నిశ్చయ. ఆయన అన్నాడు, మనని 1 నెల లోపల వెనక్కి తిరిగి వచ్చేసెయ్యమని సుగ్రీవుడు చెప్పాడు. 1 నెల కాదు కదా, పైన 1 రోజో 2 రోజులో కాదు, కొన్ని నెలలు మనం దాటిపోయాం. పోనీ ఇందులో ఎవరైనా సీతమ్మ తల్లి దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారా? జాడ కనిపెట్టిన వాళ్ళు ఉన్నారా? ఆలస్యం అయితే అయింది సీతమ్మని చూశామని చెప్పడానికి చూసిన వాడు లేడు. ఇప్పుడు మనం వెనక్కి తిరిగిడితే సుగ్రీవుడు చాలా క్రోధ స్వరూపుడు, చాలా కోపం ఉన్నవాడు. సుగ్రీవుడంటే ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. సుగ్రీవుడు నన్నేం రాజుని చేయలేదు, యువరాజుగాను. ఆయనకి అసలు నేనంటే ఎప్పుడూ ఇష్టం లేదు. నేనంటే ఎంత కడుపు మంటో నాకు బాగా తెలుసు. అటువంటి సుగ్రీవుడి దగ్గరికి వెనక్కెడితే మంచి బాగా దొరికిందిరా అవకాశం అనుకుంటాడు. ఎందుకని? ఆయన ఏం ప్రేమగా నాకు రాజ్యం ఇచ్చాడా? రాముడు చెప్పాడు వాలి కొడుకు అంగదుడికి యువరాజ్య పట్టాభిషేకం చెయ్యమని. అందుకు చేశాడు నాకు యువరాజ్య పట్టాభిషేకం, లేకపోతే నాకు చేసి ఉండేవాడు కాదు. ఇప్పుడు వెనక్కెడితే శత్రుత్వం తీర్చుకోవడానికి భలే అవకాశం దొరికిందిరా అని మనందరి కుత్తుకలు కత్తిరిస్తాడు. అందుకని మనం వెళ్ళద్దు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో చచ్చేదేమిటి? మనంతా మనం ఇక్కడే చద్దాం. ఎంత గౌరవం తెచ్చుకున్నాడో చూడండి. ఆఖరికి మనమే చచ్చిపోదాం. ఆత్మహత్య కన్నా మహాపాతకం ఇంకొకటి లేదు.
అటువంటిది మనం ఇక్కడే చచ్చిపోదాం. ఆ చచ్చిపోవడంలో మళ్ళీ గౌరవం. ఎలా చచ్చిపోదాం? ప్రాయోపవేశం చేసేద్దాం. ప్రాయోపవేశం అంటే ఆచమనం చేసి ఆ దర్భల యొక్క కొసలు దక్షిణ దిక్కుకు ఉండేటట్టుగా దర్భల్ని పరుచుకుని తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేసి దాని మీద పడుకుంటారు. ఏదో ఒక ప్రాణి ఏదొస్తే అది వస్తుంది, తినేస్తే తినేస్తుంది. అయ్యో అది వచ్చేసింది తినేస్తోందని, పెద్ద పులి వచ్చేసిందో సింహం వచ్చేసిందో అని బెంగెట్టుకోరు. అది వచ్చేస్తోంది అనుకోండి, ఇలా నోరు తెరుచుకుని అమ్మయ్య వచ్చేస్తోందని అలా పడుకుంటారు. పడుకుంటే అది వచ్చేసి కాలు పాదం దగ్గర నుంచి తింటోంది అనుకోండి, అమ్మ పాదం కాదు ముందు పేకొరికే అనకూడదు, అలా కూర్చోడమే. అది తింటుంది, ఇంకా శరీరం మీద భ్రాంతి లేకుండా అలా పడి ఉండాలి ప్రాయోపవేశం అంటే. చచ్చిపోదామని నిర్ణయానికి వచ్చేసిన వాడు చావు వచ్చేస్తుంటే పొంగిపోతూ పడుకోవడమే ప్రాయోపవేశం. అందుకని అలా ప్రాయోపవేశం చేసేస్తాను, నేను అలా పడుకుంటాను, ఇంకా నేను తిరిగి రాను అన్నాడు. అంటే ఈయనకి తగ్గట్టు మిగిలిన వానరులందరూ పాపం వాళ్ళందరూ వెంటనే ఇలా కళ్ళు తుడిచేసుకున్నారు. ఆ వానరాలకి అదో గమ్మత్తైనటువంటి లక్షణం నిజంగా కూడా. మీరు అరుణాచలం గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చూడండి, ఒక్క కోతి ఓ కొమ్మట్టుకుని ఇటు నుంచి ఊగటెడుతుంది అంతే. ఆ గోడ మీద ఉన్నవన్నీ ఆ కొమ్మట్టుకుని ఊగటి వెళ్ళిపోతాయి. ఒక్కటి ఓ బిస్కెట్ల ప్యాకెట్ ఎవరి చేతిలోంచో లాగేస్తుంది అంతే, అన్ని ఆ బిస్కెట్ల ప్యాకెట్ వెనకాతలు వెళ్ళిపోతాయి. ఒక్క కోతికి మీరు ఇలా బిస్కెట్ వేసారనుకోండి, అన్ని కోతులు బిస్కెట్ కోసం వచ్చేస్తాయి. ఒక్కటి పళ్ళు చూపించింది అనుకోండి, అన్ని పళ్ళు చూపిస్తాయి. ఒకటి ఏం చేస్తే మిగిలినవన్నీ అవే పనులు చేస్తాయి. అందుకని పాపం ఎప్పుడైతే అంగదుడు ఇలా బాధపడిపోతున్నాడో మిగిలిన వాళ్ళందరూ ఇలా 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 కళ్ళు తుడిచేసుకున్నారు. నిజమే, పాపం అంగదుడిని చూస్తే జాలేస్తోంది, చంపేస్తాడమ్మా ఇంటికి వెడితే సుగ్రీవుడు, అందుకని చెప్పి ఇక్కడే పడుకుని పోదాం, మనము చేసేద్దాం ప్రాయోపవేశం అన్నారు. అయితే చేసేద్దాం అంటే చేసేద్దాం అన్నారు. దర్భలు పరిచేసుకుందాం అన్నారు. ఇది ఒకటి తేరగా దొరికి, అడివే కదా దొరుకుతాయి దర్భలు, పరిచేద్దాం అన్నారు. అన్న తర్వాత తారుడు అన్న వాడు ఒకడు ఉన్నాడు అందులో, వాడు కొంచెం తెలివైన వాడు. వాడన్నాడు, ప్రవంగమానాంతు భయార్థితానాం శ్రుత్వావచస్తార ఇదం బభాషే అలం విషాదేన బిలం ప్రవిశ్య వసామ సర్వే యదిరోచతేవహ. అంగదుడు చెప్పినటువంటి మాట నిజమే. మనం ఇక్కడ ప్రాయోపవేశం చేసి చచ్చిపోవడమా, చచ్చిపోదాం, లేదా నాకు ఒక ఆలోచన కలుగుతోంది. వీడు ఇంకా కొంచెం బతకాలని కోరుకున్నవాడు. నేను వాడన్నాడు, స్వయం ప్రభ బయటికి దిగబెట్టేసింది కదా, మళ్ళీ ఆ బిలంలోకి పోదాం. పోతే అక్కడ బోల్డ్ చెట్లు ఉన్నాయి కదా, బోల్డ్ పళ్ళు ఉన్నాయి, కాయలున్నాయి, తేనుంది, ఫస్ట్ ఫ్లోర్ బంగారం, సెకండ్ ఫ్లోర్ వెండి, ఒక్క మనిషి లేడు. ఆవిడేమంది, బయట ఇక్కడికి వస్తే వెళ్ళడం కుదరదయా అని కదా అంది. ఇంకా మనం బయటికి రావడం ఎందుకు, చచ్చిపోయే బదులు అక్కడ పోదాం, బోల్డ్ అని ఉన్నాయి, తింటూ ఉందాం. ఎవడు మానవాడు ఎప్పుడు ఆయుర్దాయం అయిపోతే అప్పుడే పోతాడు. అక్కడికి పోయి చచ్చిపోవడం అనేది, ఇక్కడ ప్రాయోపవేశం చేసి చచ్చిపోవడం ఎందుకు, 2 ఎర్ర బిల్లంలోకి పోదాం అన్నాడు వాడు. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం ఆలోచన వస్తుంది. అలా మా చిన్నతనంలో మేము అందరం కలిసి పిక్నిక్ అని బయలుదేరితే అప్పట్లో ఏముంది, వెళ్ళడానికి ₹1 రావడానికి ₹1 ఇచ్చేవారు, చేతిలో పెట్టేవారు, బస్సుకి పెట్టి ఏదో కట్ట పరమన్నమో పప్పన్నమో ఏదో క్యారేజీలో పెట్టి ఇచ్చేవారు అక్కడ తినమని. మాతో మా కజినోడు వస్తుండేవాడు. వాడు వెళ్ళిన దగ్గర నుంచి 9 నుంచి ఆ రోజున క్యారేజీలు అన్ని పంచుకు తినొచ్చు కదా, ఎలా తినేద్దామా అనేవాడు. 9కే తినేస్తే మనకు ఉన్నది ₹1 బస్సు ఛార్జీ తప్ప ఇంకేం లేదు. 1 గంటకి తిందాం ఉండరా అంటే 10 అయిపోయింది తినేద్దామా, 11 అయిపోయింది తినేద్దామా అని వాడు ఆలోచన. 10 మంది కలిస్తే అందరి ఆలోచన ఒకలా ఉంటుందా? ఎవడి మానాన వాడే పెద్ద, ఎవడికి తోచిన ఆలోచన వాడు చెప్పేస్తాడు. అందుకని ఆయన అన్నాడు, చచ్చిపోవడం ఎందుకయ్యా, బిలంలోకి వెళ్ళిపోదాం, వెళ్ళిపోతే అందరం హాయిగా ప్రశాంతంగా బిలంలో ఉండిపోదాం, అప్పుడు ఇంకా భయం ఎందుకు, ఇంకేం భయం ఉండదన్నాడు. అంటే ఈయనన్నాడు, ఈయన మహానుభావుడు హనుమ చూశాడు. చూసి ఓహో ఇవాళ అంగదుడు దారి తప్పాడు, దారి తప్పి సుగ్రీవుణ్ణి అధిక్షేపిస్తున్నాడు. అధిక్షేపించి తను బిల ప్రవేశమన్నా చేద్దామనుకుంటున్నాడు, ప్రాయోపవేశమన్నా చేద్దామనుకుంటున్నాడు. ఇది ఇంచుమించు ప్రభువు మీద తిరుగుబాటు చేయడంతో సమానం. ఎందుచేత తాము చూస్తే చూశామని చెప్పాలి, చూడకపోతే చూడలేదని చెప్పాలి. ఆలస్యం అయిపోతే అయ్యా ఫలానా కారణం వల్ల ఆలస్యం అయిపోయింది అని చెప్పాలి. అంతేకాని తమయందు దోషం ఉంచుకుని తిరిగి వెళ్లి ప్రభువుకి ఏ మాట చెప్పకుండా ఇక్కడ ప్రాయోపవేశం చెయ్యడమో ఇక్కడ బిలంలో ప్రవేశించడమో పొరపాటు పని. ఇవాళ అంగదుడి యొక్క దృష్టి అటువైపుకి వెళ్ళిపోతోంది. ఇప్పుడు నేను సామంతో మాట్లాడితే అంగదుడు లొంగడు, అందుకని భేదాన్ని ప్రయోగించాలనుకున్నాడు. ఆయన మహానుభావుడు, ఏమి మేధస్సు అండి హనుమంతుడిది, నిమిషాల మీద లెక్క కట్టేస్తారు ఆయన. అందుకని ఆయన అన్నారు, చతుర్నాముపాయానాం తృతీయముపవర్ణయన్ భేదయామాస తాన్ సర్వా వానరాన్ వాక్య సంపద. సామ దాన భేద దండోపాయములలో ఇవాళ సామము కాని దానము కాని దండోపాయము కాని ఈ వానరుల యందు పనికిరాదు. అందుకని నేను ఇవాళ 4 ఉపాయములలో భేదమనేటటువంటి ఉపాయమును మాత్రమే ప్రయోగించాలనుకున్నారు. అనుకుని అంగదుని వంక చూసి ఒక మాట అన్నారు, నాయనా అంగదా, నువ్వు చాలా గొప్పవాడిపోయ్,
ఈ రాజ్యభారాన్నంతటినీ వహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడివోయ్. కానీ ఇవాళ నీ బుద్ధి ఎందు చిన్న వైక్లభ్యం కనిపిస్తోంది. నువ్వు ఇక్కడ ప్రాయోపవేశం చేస్తానంటున్నావు, లేకపోతే బిలంలోకి వెళ్ళిపోతానంటున్నావు. నీతో పాటు ఈ వానరులు అందరూ కూడా బిలప్రవేశం చేసేస్తామంటున్నారు. కానీ జరగపోయేటటువంటి పరిణామం ఎలా ఉంటుందో నేను చెప్తాను, నువ్వు కొంచెం ఆలోచించుకో, ఆలోచించుకున్న తరువాత నిర్ణయం చేసుకో అన్నారు. త్వాం నైతే హనుయుంజేయు ప్రత్యక్షం ప్రవదామితే యథాయం జాంబవాన్ నీల సుహోత్రశ్చ మహాకపి నహంత ఇమే సర్వే సామదానాదిగుణై దండేన వాక్యా శక్య సుగ్రీవాదపకర్షితుం యం చేమాం మన్యసే ధాత్రి ఏతద్విలమితి శ్రుతం ఏతల్లక్ష్మణబాణాన మీషత్కార్యం విదారణే స్మరంత పుత్రదారాణం నిత్యోద్విగ్నా బుభుక్షితాః ఖేదితా దుఃఖశయ్యాభిః త్వాం కరిష్యంతి పృష్ఠతః సత్తం హీన సుహృద్భిశ్చ హితకామైశ్చ బంధుభిః తృణాదపి భృశోద్విగ్న స్పందమానా భవిష్యసి అస్మాభిస్తు గతం సార్థం వినీతవ ఉపస్థితం అనుపూర్వాత్తు సుగ్రీవో రాజ్యే త్వాం స్థాపయిష్యతి ధర్మ కామ పితృవ్యస్తే ప్రీతికామో దృఢవ్రతః శుచి సత్య ప్రతిజ్ఞశ్చ నత్వాం జాతు ననాశయేత్. నాయనా, నేను చెప్పినటువంటి మాటలు విను. నువ్వు వీళ్ళందరి మాటలు విని బిలంలోకి ప్రవేశించేద్దామని అనుకుంటున్నావు. కానీ నేను ప్రకటంగా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలగొట్టినట్టు చెప్పేస్తున్నాను. ఒకవేళ మీ అందరూ బిలప్రవేశం చేసి లోపలికి వెళ్ళిపోయినా నీతో నేను రాను. జాంబవంతుడు రాడు, నీలుడు రాడు, సుహోత్రుడు రాడు. ఈ నలుగురు పెద్దవాళ్ళు. అసలు ఆ వానర సైన్యానికి నిజం చెప్పాలంటే ఎప్పుడెప్పుడు వైక్లభ్యం వస్తే అప్పుడప్పుడు సలహా చెప్పే పెద్ద దిక్కు జాంబవంతుడు. ఆ జాంబవంతుడు రాడు. పెద్ద ఆయనే, నేను రాను. సుహోత్రుడు రాడు, నీలుడు రాడు. ఇంకా మిగిలిన వాళ్ళు నీతో వస్తామంటున్నారు. ఒకవేళ మీ అందరూ ఈ గుహలోకి వెళ్ళిపోయారనుకోండి, ఆ గుహలోకి వెళ్ళిపోయినంత మాత్రాన బతికేస్తామని కదా మీరు అనుకుంటున్నారు. నాకు తెలుసు 1000 పిడుగులు ఒకసారి పడితే ఎంత భయంకరమైనటువంటి శక్తి ప్రచోదనమవుతుందో. అటువంటి బాణములు కొన్ని వేలకి వేల నారాత బాణములు లక్ష్మణుడి దగ్గర ఉన్నాయి. లక్ష్మణుడు సంకల్పం చేసి ఆ బాణములను ప్రయోగం చేస్తే లక్ష్మణుడు ఇక్కడికి రావక్కర్లేదు. రాముడి పేరెత్తలేదు అసలు హనుమ, లక్ష్మణుడు చాలు. బాణప్రయోగం చేస్తే మీరు దాక్కున్న ఆ గుహని పండునో పువ్వునో విచ్చగొట్టినట్టుగా చీల్చి అవతల పారేస్తాయి లక్ష్మణుడి బాణాలు. మీరు అప్పుడు ఎక్కడ దాక్కుంటారు? మీరు ఎలా బతుకుతారు? ప్రభువు మీద తిరుగుబాటు చేసి దాగి బతకగలం అనుకుంటున్నావా? అయినా ఒక విషయం చెప్తాను విను. స్మరంత పుత్రదారాణం నిత్యోద్విగ్నా బుభుక్షితాః ఖేదితా దుఃఖశయ్యాభిః త్వాం కరిష్యంతి పృష్ఠతః. ఒకనాడు నీతో పాటు లోపలికొచ్చినటువంటి వీళ్ళకి తిని హాయిగా నీళ్లు తాగి తేనె తాగి అక్కడ పడుకున్న తర్వాత వీళ్ళ భార్యా బిడ్డలు గుర్తు రావడం మొదలు పెడుతుంది. వీళ్ళకి ఆ భార్యా బిడ్డలు జ్ఞాపకానికి వస్తుంటే కొంతకాలం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ అంటారు, బా విసుగ్గా ఉంది, మా ఆవిడ ఏమైపోయిందో, మా పిల్లలు ఏమైపోయారో, మేము వెళ్ళిపోతాం బాబు అని ఎల్లాగోలా నిన్ను విడిచిపెట్టి నీ నుంచి దూరం అయిపోతారు. ఆనాడు అంగదా నీకు బంధువు కాని స్నేహితుడు కాని ఎవ్వరు ఉండరు. నువ్వు ఒక్కడివే ఉండిపోతావు. అలా ఒక్కడవైపోయిన నాడు నువ్వు ఒక తృణం కాని కదిలితే భయపడిపోవడం ప్రారంభమవుతుంది. ఎందుచేత? నీవాడన్నవాడు లేడు. ఈ మాటలు యథార్థమునకు మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవాళ రేపు చాలా మందికి ఒక తేలిక విషయం ఒకటి అలవాటైపోయింది యువతలో. అమ్మ మీద కోపం వచ్చినా, నాన్నగారి మీద కోపం వచ్చినా, అమృత భాండం మీద కోపగించడం ఏమిట్రా, వాళ్ళు ఒక మాట అంటే మనం కోపగించడం ఏమిటి అని తెలియకుండా 14 ఏళ్ళు 16 ఏళ్ల వాళ్ళు కూడా రైళ్లు ఎక్కేయడం, బస్సులు ఎక్కేయడం, ఎక్కడితో వెళ్ళిపోతూ ఉండడం. పాపం వీళ్ళు ఇంకా రైల్వే స్టేషన్లలో పేపర్లు అంటించుకోవడం. అంత బ్రతికినటువంటి ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఓ కరపత్రం వేసి గోడలకు అంటించుకోవడం, పేపర్లలో వేసుకోవడం, టీవీల్లో ప్రకటనలు ఇచ్చుకోవడం, బాబు ఎక్కడున్నా తిరిగి వచ్చేసాయి, నిన్ను నేనేమీ అనను, అమ్మ నిన్నేమీ అనదు, అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుని మంచం ఎక్కింది, 1 నెల కన్నా బ్రతకదని డాక్టర్లు చెప్తున్నారు, ఎక్కడున్నా తిరిగి వచ్చేయి. కింద మళ్ళీ గమనిక, ఈ ఫోటోలో ఉన్న పిల్లవాని ఆచూకీ చెప్పిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడను, సంప్రదించవలసిన చిరునామా, ఇటువంటి దౌర్భాగ్యుడనైన తండ్రి అని వాడి కింద పాపం రాసుకోవడం. ఏమిటి వాడు చేసిన కర్మ? ఎరా నీకు మార్కులు రావట్లేదు, ఎరా కాస్త గట్టిగా సరిగ్గా చదువుకోరా అని అనేటటువంటి అర్హత ఒక తండ్రికి లేదు.
ఒక బిడ్డని మందలించేటటువంటి అర్హత ఒక తల్లికి లేదు. తన వాళ్ళని విడిచిపెట్టుకుని బయటికి వెళ్ళిపోవడం ప్రయోజనం అనుకుంటే ఎంతంత ప్రమాదాలుంటాయో. చిట్ట చివరికి ఒక ధూళికణం కదిలితే పిరికితనంతో చచ్చిపోవలసిన రోజు వస్తుంది. తన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, తన స్నేహితుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అదంత మంచి ప్రవర్తన కాదు, అది మంచి పద్ధతి కాదు. అటువంటి సమాజాన్నంతటినీ, అటువంటి పిరికి ఆలోచన ఉన్న వాళ్ళని, అటువంటి నిరాశావాదాన్ని తలకెత్తుకునే వాళ్ళని ఋషి అంగద పాత్ర చేత ఆవిష్కరించి మాట్లాడిస్తే హనుమ ప్రాజ్ఞుడు కనుక సమాజంలో చెప్పవలసిన వాడు ఎలా చెప్పాలో అటువంటి ధార్మికమైనటువంటి బుద్ధితో చెప్తున్నారు. నిష్కారణంగా దెబ్బతింటావం కదా, ఎప్పుడూ అటువంటి పని చెయ్యకు, అలా వెళ్ళకని చెప్పారు. ఈ మాట చెప్తూ ఒక మాట చెప్పారు. సుగ్రీవుడు నువ్వన్నట్టు అధార్మికుడు కాడు, అసత్యవాది కాడు, అనృతం పలికేవాడు కాడు, మన ప్రభు. ఆయనకి కూడా సమ్మతి కలిగింది కాబట్టే నీకు యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. సంతోషంగా నువ్వు తిరిగి రాజ్యానికి వచ్చి రాజువై పరిపాలన చెయ్యి. అన్నిటినీ మించి నీ తండ్రి అయినటువంటి సుగ్రీవుడికి ఇప్పుడు సంతానం లేదు, ఉన్నది నువ్వే వారసుడవు, అందుకని నువ్వే రాజ్యం చెయ్యవలసి ఉంటుంది. అందుకని చెప్పి నువ్వు తిరిగి వచ్చేసేయి, నా మాట నమ్ము, సుగ్రీవుడు నీకు ఎన్నటికీ అపాయమును కల్పించడు. జరిగినటువంటి విషయాలు సుగ్రీవుడి దగ్గర ప్రస్తావన చేద్దాం, తిరిగి వెళ్ళిపోదాం రమ్మన్నారు. అంటే అంగదుడు అంగీకరించలేదు. అంగీకరించకుండా ఆయన అన్నాడు, ఆ సుగ్రీవుడు ఎటువంటి వాడో నాకు మొట్టమొదటి నుంచి తెలుసు. ఆనాడు దుందుబిని చంపడం కోసమని మా నాన్న ఒక బిలంలో ప్రవేశిస్తే రాజ్యమునందున్న కాంక్ష చేత మా నాన్న తిరిగి రాకుండా ఉండడం కోసమని ఆ బిలానికి ఒక శిలని అడ్డుపెట్టి తిరిగి వెనక్కి వచ్చినటువంటి పాపాత్ముడు మా పినతండ్రి. వెనక్కొచ్చి పైగా లోపల మా తండ్రి బ్రతికున్నాడన్న విషయం తెలిసి కూడా మా అమ్మని తన భార్యగా అనుభవించినవాడు. యథార్థములకు సుగ్రీవుని యందు దోషం ఉందా? ఉంటే రాముడు అంగీకరిస్తాడా స్నేహితుడిగా? ఆ దోషం ఆయన యందు లేదు. కానీ కోపం వచ్చేస్తే, అందుకే తన యొక్క అప్రయోజకత్వానికి సుగ్రీవుడిని నిందించడం ప్రారంభించాడు. నిందించి అటువంటి పాపపు బుద్ధి కలిగినటువంటి సుగ్రీవుడు నన్ను మన్నిస్తాడా? తన బిడ్డంగా నేను నన్ను ఆదరించడానికి తన కొడుకైతే ఒకలా చూస్తాడు, తన అన్నగారి కొడుకు కనుక ఒకలా చూస్తాడు. అందుకని నాయందు కుమారుడన్న ప్రేమ సుగ్రీవుడికి ఎప్పుడూ లేదు. మొట్టమొదటి నుంచి నేనంటే బాధే. ఎప్పుడెప్పుడు నా ప్రాణములను గడిద్దామా అని చూస్తున్నాడు. నేను తిరిగి వస్తే సాకు దొరికింది కదా అని నన్ను చంపుతాడు. అందుకని నేను తిరిగి రానే రాను అని అహం అప్రతిజానామి నాగమిష్యామ్యహం పురీం ఇహైవ ప్రాయమాశిష్యే శ్రేయో మరణమేవమే అభివాదన పూర్వంతు రాఘవౌ బలిశాలినౌ అభివాదన పూర్వంతు రాజా కుశలమేవచ వాచ్యస్తాతో యనీయాన్మే సుగ్రీవో వనరీశ్వర ఆరోగ్యపూర్వం కుశలం వాచ్యా మాతా రుమాచమే మతరంచైవ మే తారా మాశ్వాసయితు మర్మధ ఏతావదుక్త్వా వచనం వృద్ధాంస్తాభివాద్య చ వివేశచాంగదో భూమౌ రుదన్ దర్భేషు దుర్మనాహ. చిట్ట చివర మహర్షి చెప్పేశారు. దుష్టమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై చిట్ట చివర ఒక మాట అన్నాడు, నేను తిరిగి రానయ్యా, సుగ్రీవుడి చేతిలో మరణించడం కన్నా ప్రాయోపవేశం చేతి మరణించడం నాకు ఇష్టం. అందుకని దక్షిణ దిక్కుకి కొసలుండేటట్టుగా దర్భల్ని పరవండిరా, తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేద్దాం, చేసి దర్భల మీద పడుకుందాం, పడుకుని ప్రాణాలు విడిచిపెట్టేసేద్దాం అన్నారు. అంటూ పైగా ఓ ఎత్తి పొడుపు మాట లాంటి మాట ఒకటి మాట్లాడాడు. ఏమిటా మాట? హనుమ తనతో రానన్నారు కదా బిలంలోకి, నేను రాను జాంబవంతుడు రాడు అని చెప్పారు కదా. అందుకని మీరెళ్ళి ఒక మాట చెప్పండి మా తండ్రితోటి. ఏమని చెప్తారు? మా తండ్రికి నమస్కరించానని చెప్పండి సుగ్రీవుడికి. అంటే మళ్ళీ తను ధార్మికుడు, తను చాలా ధార్మికుడి కింద, అవతల వాడు ధర్మం తెలియని వాడి కింద. అక్కసుతో మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నిరాశావాదంలోంచి పుట్టుకొచ్చేస్తున్నాయి. అందుకే మనిషికి ఎన్నడూ అంత తీవ్రమైన వ్యగ్రతతో కూడిన నిరాశ పుట్టకూడదు. పుట్టిందా అందులోంచి ఎటువంటి ఆలోచనలైనా వచ్చేస్తాయి. అందుకని వెళ్ళి మా అమ్మకి నమస్కారం చేశానని చెప్పండి, మా పినతల్లి రొమ్మకి నమస్కారం చేశానని చెప్పండి, పెద్దలందరికీ నమస్కారం చేశానని చెప్పండి అని ఏదో కొత్తగా గృహప్రవేశం చేస్తున్నట్టు ఇదో అల్లరి అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం చేశాడు. చేసి ప్రాయోపవేశం చెయ్యడం కోసమని అక్కడ పడుకున్నాడు. పడుకున్న వాళ్ళు, మహానుభావుడు హనుమ మాత్రం యువరాజైనటువంటి అంగదుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారా? వాళ్ళు అక్కడే ఉన్నారు. అలా పడుకున్నటువంటి సమయంలో ఏం చెయ్యాలి? ప్రాయోపవేశం చేశాక ఇంకా వెతకవలసిన పనేం లేదు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడమే కదా. అందుకని ఈలోగా ఎవడో కూడా రావాలి తినేవాడు. నిజంగా వాళ్ళకేం చచ్చిపోదామని ఉంది ఏంటి? చచ్చిపోవడం తప్ప మార్గం కనబట్టం లేదు ఇప్పుడు. అందుకని పడుకున్నారు వాళ్ళు.
అందుకని ఏం చెయ్యాలి? ఈలోగా ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా. పూర్వం పిల్లలందరికీ నేల మీద చేపలేసేస్తే పడుకునే వరకు, నిద్ర వచ్చేసేంత వరకు, ఇవాళ మీకు సోషల్ ఏం చెప్పారే అంటే నీకు సైన్స్ ఏం చెప్పారే అని అటువైపు నుంచి ఇటు, ఇటువైపు నుంచి అటు అలా మాట్లాడుకుంటూ మగతలోకి నిద్రలోకి జారిపోయేవారు. అలా వీళ్ళు పడుకున్న తర్వాత ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా. అందుకని వీళ్ళందరూ మాటలు మొదలెట్టారు. దేని గురించి మాట్లాడుకుంటారు? అందుకని రామస్య వనవాసంచ క్షయం దశరథస్య చ జనస్థానవధం చైవ జటాయుషః హరణం చైవ వైదేహ్య వాలినశ్చ వధం రణే రామకోపంచ వదతాం హరీణాం భయమాగతం. ఇట్లాంటి విషయాలన్నింటినీ ప్రారంభం చేశారు. మళ్ళీ ఒక్కసారి వాళ్ళకి తెలిసో తెలియకో రామకథ మొదలు పెట్టారు. మన దురదృష్టం ఏమిటిరా, ఎక్కడో కిష్కిందలో కొండ మీద కూర్చునే వాళ్ళం, హాయిగా చెట్ల మీద తిరిగే వాళ్ళం. ఎక్కడ కోసల రాజ్యం రా, ఎక్కడ అయోధ్యరా, ఎక్కడ రాముడురా, దశరథుడిని కైకై కోరికలు అడగడం ఏమిట్రా, ఈయన వరాలివ్వడం ఏమిట్రా, ఆయన్ని అరణ్యానికి పంపించడం ఏమిట్రా, లక్ష్మణుడు వెనకాల రావడం ఏమిట్రా, పతివ్రతని సీతమ్మ రావడం ఏమిట్రా, మన కర్మ కాకపోతే ఆ రావణాసురుడు వచ్చి సీతమ్మని ఎత్తుకుపోవడం ఏమిట్రా, పాపం జటాయువు అడ్డుపడ్డం ఏమిట్రా, ఆ జటాయువుని రావణాసురుడు చంపేయడం ఏమిట్రా, వాలిని చంపడం ఏమిటి, సుగ్రీవుడితో స్నేహం చేయడం ఏమిటి, వీళ్ళిద్దరి స్నేహానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపడం ఏమిటి, మన కర్మ కొద్దీ మనం దక్షిణ దిక్కుకి రావడం ఏమిటి, స్వయం ప్రభా బిలంలో దూరడం ఏమిటి, మన కర్మ కాకపోతే మన చావుకు వచ్చింది కదా ఇదంతాను అని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటే అంతలో కొండ మించో పెద్ద కేక వినబడింది. ఏమని? సంపాతిర్నామనాంనాతు చిరంజీవి విహంగమ భ్రాతా జటాయుష శ్రీమాన్ ప్రఖ్యాత బల పౌరుష పరంపరాణాం భక్షిష్యే వానరాణాం మృతం ఉవాచైతద్వచ పక్షి తర్నిరీక్ష ప్లవంగమాన్. ఒక పక్క వీళ్ళు రామకథ చెప్పుకుంటుంటే ఆ కొండ శిఖరం మీదో పక్షి వచ్చి కూర్చుంది వీళ్ళని తినేద్దామని. దానికి రెక్కలు లేవు, అందుకని అది ఎగురొచ్చి తినలేదు. అది పర్వతాకారంలో ఉంది ఆ పక్షి. అది కూర్చుని అనుకుంటోంది, ఒక్కొక్కసారి పరమేశ్వరుడు అనుగ్రహం అంటే ఇలా ఉంటుందిరా, ఎంతమంది వానరులు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు చచ్చిపోవడానికి పడుకున్నారా, హాయిగా ఒక పని చేద్దాం అని ఆవిడ సంతోషం ఆవిడిది. మొట్టమొదట పై ప్లేట్ ఇలా పైకి తీసి చెంచాతో భార్య ఒక్కొక్క ఇడ్లీ తీసి పళ్ళెల్లో వేసి అల్లపచ్చ వేస్తే నంచుకు తిన్నట్టు పడుకున్న వాళ్ళు ఒక్కొక్క వరస వెళ్ళిపోతారు కదరా. ఇందులో కొంచెం బలహీనంగా ఉన్నవాడు ఎవడరా ముందు పోతాడు, ఎలాగో వాడు. అందుకని చక్కగా ఎలాగో మిగిలిన వాళ్ళు లేవరు. వచ్చిన కూడా ఏంటంటే తాయోక వేషం. పోయిన వాడిని ఒకవేళ ఎదురుగుండా తినేస్తున్నా మిగిలిన వాళ్ళు అలాగే పడుతున్న భయంతో ముందు వాళ్ళు పోతారు. అయ్యేం అదృష్టం రానాది నిజంగాను. ఒకడిని తింటే మిగిలిన వాళ్ళు ఎగిరిపోతారు. కానీ ఇప్పుడు నా అదృష్టం ఏమిటంటే వీళ్ళు లేవరు, హాయిగా వరసలుగా ఈ వానరులు అందరినీ తింటాన్రా అని పొంగిపోతూ ఆ చెట్టు ఆ కొండ కొమ్ము మీద కూర్చుందిట పక్షి. ఇలా కూర్చున్న సమయంలో వీళ్ళందరూ ఈ రామకథ చెప్పుకుంటున్నారు. చెప్పుకోగానే ఆ పక్షి ఇంది దీనిలో పెద్ద కేకేసింది. కోయం గిరా ఘోషయతి ప్రాణై ప్రియతమస్యమే జటాయుషో వధం భ్రాతు కంపయన్నివమే మనః. నా మనస్సు కంపించిపోయేటట్టుగా నా సోదరుడైనటువంటి జటాయువు రావణాసురుడి చేత వధింపబడ్డారన్న మాట చెప్పినవాడు ఎవడ్రా ఇక్కడ అంది. అని అసలు నా తమ్ముడు జటాయువు ఎందుకెళ్ళాడు రా జనస్థానానికి, ఆ రాముడు ఎవరు, దశరథ మహారాజు గారు జటాయువుకి స్నేహితుడు, ఆ దశరథుడు ఎందుకు మరణించాడు, ఏ కారణం చేత మరణించాడు, నాకు రెక్కలు కాలిపోయాయి, నా అంతా నేను వచ్చి మీ దగ్గర కూర్చోలేను, ఒరే లేచొచ్చి నన్ను దింపండి రా కొంచెం అంది. అంటే ఈ పడుకున్న వాళ్ళు అన్నారు, ఉట్టిదిరా మన్ని తినేయడానికి అలా అంటోంది, నిజంగా వెళ్ళి తీసుకొస్తే ఒరే మన్ని తినేస్తుంది రోయ్ అన్నారు. అంటే ఒకడు అన్నాడు, ఒరే నిజంగా చంపేసింది అనుకో, మనం ప్రాయోపవేశం కదా పడుకున్నాం, మరి భయం ఎందుకు దాన్ని తేవడానికి, వెళ్ళి తీసుకురండి అన్నారు. అంటే ఇప్పుడు ఇన్ని నీతులు చెప్పిన వాడు అంగదురేగా వెళ్ళాలి మొదట. అందుకని పాప ఆయన వెళ్ళాడు. వెళ్ళి మొత్తం మీద ఆ పక్షిని ఏదో ఊరగాయ జాడి పైనుంచి దింపినట్టు దింపారు. దింపి 10 మంది కలిసి జాగ్రత్తగా మోసుకుంటూ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. దానికి రెక్కలు లేవు, వీళ్ళకి నమ్మకం వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎలాగా రేపేమో చక్కగానేమో 5 క్షేత్రాలకు తీసుకెళ్తామంటున్నారు స్కూల్లోను, నాన్నగారేమో ఒక్కనాటికి 50 రూపాయలు అంటున్నారు, ఇలాంటప్పుడు తాతగారు వస్తే బాగుండు, పాపం పోన్లేరా వెళ్తాడు పిల్లాడు అని నాన్నగారికి నచ్చ చెప్పి 50 రూపాయలు ఇస్తున్నారు అనుకుంటుండగా తాతగారు వచ్చారనుకోండి, మన వాళ్ళందరూ తాతగారు చుట్టూ చేరిపోయినట్టు ఈ వానరాలన్నీ ఆయన చుట్టూ చేరే, సంపాతి చుట్టూ. ఇటు ఇంత పచ్చి ఉన్నావు, నీకు రెక్కలు లేవు, ఏమిటయా ఇలా ఉన్నావు, ఆయన చుట్టూ చేరారు. చేరితే ఆయన అన్నాడు, రే ఆ మాటలు సరే కానీ అసలు మా జటాయువు ఏమయ్యాడు రా అని అడిగాడు. అడిగితే అంగదుడు మళ్ళీ రామకథ మొదలెట్టాడు. రామకథ తెలిసో తెలియకో చెప్పుకున్నారు, వీళ్ళ ప్రాణాలకి మళ్ళీ దారి దొరికింది. అందులో మళ్ళీ మొదలెట్టారు రామకథ. ఏమని? మళ్ళీ రాజా కృత్స్నస్య జగత ఇక్ష్వాకూణాం మహారథః రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేహ్యా చాపి భార్యయా పితుర్నిర్దేశ నిరతో ధర్మ్యం సంధానమాశ్రితః
తస్య భార్యా జనస్థానాద్ రావణేన కృతా బలాత్ అని మళ్ళీ కథ అంతా చెప్పడం మొదలుపెట్టాడు. మళ్ళీ కోసల రాజ్యమునకు రాజధాని అయోధ్య, దానిని ఇక్ష్వాకు వంశీయులు పరిపాలించినారు. మీకు ఈ కథ అంతా ఇప్పటికి వచ్చేసే ఉంటుంది. అందుకని అదిగో అటువంటి రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వచ్చినారు. ఆయన భార్య సీతమ్మతో కలిసి అరణ్యవాసానికి వచ్చి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో 10 తలలు కలిగినటువంటి రాక్షసుడైన రావణుడు వచ్చి సీతమ్మని అపహరించడం చేత రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసుకుని ఇచ్చిన మాటకి కట్టుబడి వారిని వధించి సుగ్రీవుడిని రాజ్యమునందు ప్రతిష్ఠిస్తే ఆ సుగ్రీవుడు మిత్రునికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసమని అన్ని దిక్కులకి వానరాల్ని పంపిస్తే దక్షిణ దిక్కుకొచ్చినటువంటి అంగదుడనబడేటటువంటి యువరాజునైన నానాయకత్వంలో ఉన్న వానరులు పొరపాటున స్వయం ప్రభా బిలంలోకి వెళ్లి వేళ తప్పిపోయి చాలా కాలం ఉండిపోయి వెనక్కిడితే ఆయన చంపేస్తారని భయపడిపోయి ప్రాయోపవేశం చేసి ఇంకేమీ ప్రయోజనం లేదు నీ ఇక్కడ పడుకుని రామకథ చెప్పుకుంటుండగా హఠాత్తుగా నువ్వెరిచావు నువ్వెవరు అని అడిగాడు. అడిగితే మళ్ళీ ఒకసారి తెలియకో ఆవృత్తి అయింది. మళ్ళీ రామకథ చెప్పారు. చెప్పగానే ఆవిడ అంది, ఆ వచ్చినటువంటి సంపాతి అన్నాడు, ఆదిత్యముపయాతౌ స్మో జ్వలంతం రశ్మిమాలినం ఆవృత్యాకాశ మార్గే తు జవేన స్మాగతౌ భృశం మధ్యం ప్రాప్తే దినకరే జటాయురవసీదతి తమహం భ్రాతరం దృష్ట్వా సూర్యరశ్మిభిర్వర్ధితం పక్షాభ్యాం చాదయామాస స్నేహాత్ పరమవిహ్వరః నిర్దగ్ధపక్ష పతితో వింధ్యేహం వానరర్షభాః అహమస్మిన్ వసంధాతుః ప్రవృత్తిం నోపలక్షయే అని నేను ఒకానొకప్పుడు సంపాతి అనబడేటటువంటి నేను జటాయువు సోదరులు మేమిద్దరం కలిసి ఒకనాడు నిష్కారణంగా ఒక పందెం వేసుకున్నాం. సూర్య భగవానుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తాద్రికి వెళ్ళిపోయేంత వరకు ఆయనతో పాటుగా కలిసి బయలుదేరి ఆ పథంలో ఆయనతో పాటుగా ప్రయాణం చెయ్యాలి అని అనుకున్న ప్రకారంగా నేను జటాయువు కలిసి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతూ ఉండగా మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. మధ్యం దినటువంటి మార్తాండుడై సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ సమయంలో నేను జటాయువు సూర్యుడికి దగ్గరగా ఉన్నాం. ఆ ఉన్న సమయంలో ఆ వేడిని ఇంకా జటాయువు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక అన్నయ్య వేడి తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. అని స్పృహ తప్పి పడిపోతున్నటువంటి సమయంలో తమ్ముడు నా కళ్ళ ముందు అటువంటి స్థితిని పొందుతుండగా పొందకూడదని నేను నా రెక్కల చేత పెద్దవాడిని కాబట్టి ఆచ్ఛాదించాను, తమ్ముణ్ణి రక్షించాలని. ఎంత ధర్మమో చూడండి పక్షులైతే. అందుకే స్నేహితుడు కొడుకు కోసమని ప్రాణాలిచ్చింది జటాయు, తన తమ్ముడి కోసమని తన రెక్కలు కాల్చేసుకున్నాడు సంపాతి. పక్షుల్ని చూసి నేర్చుకోవాలి నిజంగా ధర్మం అంటే ఏమిటో. అందుకని ఆ రెక్కలు ఆచ్ఛాదించాను. నా రెక్కలు కాలిపోయాయి. నేను వింధ్యపర్వత శిఖరాల మీద పడిపోయాను. నా తమ్ముడు జటాయువు ఎటు ఎగిరిపోయాడు. అతను ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలియదు. మళ్ళీ ఇంత కాలానికి మీ వల్ల ఈ మాట విన్నాను. నా తమ్ముడైనటువంటి జటాయువు మరణించాడు అన్న వార్త వినడం చేత నాకు విశేషమైనటువంటి ఖేదం కలుగుతోంది. జలతర్పణం ఇవ్వాలి అనుకుంటున్నాను. నా అంత నేనుగా ఎగరలేను. అందుకని నన్ను పట్టి తీసుకెళ్లి ఆ సముద్ర జలాల దగ్గర దింపండి, ఒక్కసారి నేను తర్పణలిస్తాను అని అడిగింది. అడిగితే తీసుకెళ్లారు. వచ్చిన తరువాత ఆయన అడిగాడు, ఏమయ్యా మహానుభావ సంపాతి, ఆ జటాయువు రామకార్యంలో సాయం చేశాడు, నువ్వు కూడా రామకార్యంలో ఏమైనా సాయం చెయ్యగలవా? నీకేమైనా సీతమ్మ జాడ తెలుసా అని అడిగాడు. అంటే మనస్సు యందు ఉద్విగ్నత కలిగితే వీళ్ళని అడగచ్చా, వీళ్ళని అడగకూడదా? ఉండదు. అందుకని అయ్యో రెక్కలు కాలిపోయిన వాడు పాప ఆయనకేం తెలుస్తుందండి అని వెళ్ళిపోలేదు. ఇంకా అదృష్టం. అడిగారు. రామకథ నోటితో చెప్పుకున్నటువంటి పుణ్యం ఆ అడగడమే కాపాడింది. ఒక్కొక్కసారి మనం చూడండి నిజంగానండి, ఎందుకు ఆ టర్నింగ్ తిరుగుతూ గబుక్కున ఆయన అడిగాను, ఏమంటే ఇటువైపు వెళ్ళావా అని ఏదో పూర్వపాలోచన మీద వెళ్ళిపోబోయాను. కానీ గబుక్కున ఆయన అడిగితే అయ్యో గిరి ప్రదక్షిణానికి ఇటు వెళ్ళాలండి, ఇటు వెళ్ళిపోతే బెంగళూరు వెళ్ళిపోతారన్నాడు, లేకపోతే 5 గంటలో 6 గంటలో నడిచి ఆ బెంగళూరు రోడ్లో వెళ్ళిపోదును, అదృష్టం ఆయన ఇటు అన్నారు కాబట్టి గిరి ప్రదక్షిణానికి ఇటు తిరిగానండి అంటాడు. ఆ అడగడమే మేలు చేస్తుంది. రామకథ చెప్పుకున్నటువంటి పుణ్యం ఇప్పుడు కాపాడుతోంది. నీకు తెలుసా ఆ సీతమ్మ తల్లి జాడ అని అడిగాడు. అడగ్గానే ఆయన అన్నాడు, నిర్దగ్ధ పక్షో వృద్రోహం హీనవీర్యం ప్లవంగమాహ వాంగ్మాత్రేణ తు రామస్య కరిష్యే సాహ్యముత్తమం. ఎంత గొప్ప మాట మాట్లాడాడో చూడండి. రెక్కలు కాలిపోయాయ్యా నాకు, నేను ఇవాళ ఇలా పడున్నాను, ఇంతకన్నా నేను ఏం చెయ్యగలను? కానీ రామకార్యానికి నేను మాట మాత్రం సాయం చేస్తాను. నేను చెయ్యగలిగిన సాయం అదే. ఏమిటో తెలుసా నేను చేయగలిగిన మాట సాయం? సీతమ్మని ఎక్కడ ఉందో రావణాసురుడు అపహరించి ఎక్కడ పెట్టాడో నాకు తెలుసు. ఎలా తెలుసో చెప్తాను, మీరు వినండి అన్నాడు. తరుణీ రూప సంపన్న సర్వాభరణ భూషిత
రియమాణా మయా దృష్ట రావణేన దురాత్మన క్రోశంతి రామ రామేతి లక్ష్మణేతి చ భామిని భూషణాంజప విద్యంతి గాత్రాణి చ విధూన్వతి. ఆ సీతమ్మ తల్లి ఆ రావణాసురుడు అపహరించి తీసుకెళ్లిపోతున్న సమయంలో ఆవిడ మంచి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ, అపురూపమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి తల్లి భయము చేత విఫలయ్యి కొట్టుకుంటుండగా ఆ తల్లిని ఆడత్రాచుపాముని పట్టి తీసుకెళ్లినట్టుగా రావణాసురుడు ఆకాశ మార్గంలో తీసుకెళ్లాడు. ఆ తల్లి కొంగు చింపి మూట కట్టి ఆభరణములు విడిచిపెట్టడం కూడా నేను చూశాను. పుత్రో విశ్రవస సాక్షాత్ భ్రాతా వైశ్రవణస్య చ అధ్యాస్తే నగరీం లంకాం రావణో నామ రాక్షసః ఇతో ద్వీప సముద్రస్య సంపూర్ణే శతయోజనే తస్మిన్ లంకాపురీ రమ్య నిర్మితా విశ్వకర్మణ జంబూనదమయైర్ దారై చిత్రై కాంచన వేదికైః ప్రాకారేణార్కవర్ణేన మహతా సుసమావృత తస్యాం వసతి వైదేహి దీనా కౌశేయవాసిని రావణాంత పురే రుద్ధ రాక్షసీభిః సురక్షిత జనకస్యాత్మయాం రాజ్ఞస్తత్ర ద్రక్షద మైథిలీం తత్ర జ్ఞానేన ఖలు పశ్యామి దృష్ట్వా ప్రత్యాగమిష్యత అద్య పంధా కులింగానాం ఏ చాన్యే ధాన్యజీవినః ద్వితీయో బలిభోజానాం ఏ చ వృక్షా ఫలాసినః భాసాస్తృతీయం గచ్చంతి క్రౌంచాశ్చ కురవైః సహ స్వేనాశ్చతుర్థం గచ్చంతి గృధ్రా గచ్చంతి పంచమం బల వీర్యోపసంపన్నానాం రూప యౌవనశాలినాం షష్ఠస్తు పంథా హంసానాం వైనతేయ గతిపరా ఇహస్తోహం ప్రపశ్యామి రావణం జానకీం తథా అస్మాకమపి సౌవర్ణం దివ్యం చక్షుర్బలం తథా తస్మాదాహార వీర్యేణ నిసర్గేణ చ వానరాః ఆ యోజన శతాత్ సాగ్ర దయం పశ్యామని నిత్యశః అని ఆయన అన్నాడు. ఆ తల్లిని తీసుకుని వెళ్లిపోతుండగా నేను చూశాను. ఆ సీతమ్మని తీసుకెళ్లినటువంటి వాడు 10 తలలు కలిగినటువంటి రావణాసురుడు. ఆయన విశ్రవసో బ్రహ్మ అని పిలువబడేటటువంటి విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, సాక్షాత్తుగా కుబేరుని యొక్క తమ్ముడు, లంకానగరానికి అధినేత, పేరు రావణుడు. ఈ సముద్రాన్ని 100 యోజనముల వైశాల్యములు కలిగి ఉంటుంది. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెడితే దక్షిణ దిక్కున లంక ఉంటుంది. అక్కడ ఎక్కడ చూసినా బంగారు వేదికలతోటి రత్న వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములు పొదగబడినటువంటి స్తంభములతో నిర్మింపబడినటువంటి భవంతులుంటాయి. ఐశ్వర్యానికి మారుపేరు లంక. అటువంటి లంకా పట్టణంలో అత్యంత దీనురాలై పచ్చని పట్టుపుట్టం కట్టుకుని ఏడుస్తూ చుట్టూ రాక్షస స్త్రీలుండగా సీతమ్మ తల్లి ఉన్నది. మీకెలా తెలుసు అని అడుగుతారేమో, నేను ఇక్కడే కూర్చుని సీతమ్మ తల్లిని చూడగలుగుతున్నాను. దివ్య దృష్టితో మేము చూడగలం. మాకు ఆ శక్తి ఉంది. ఎందుచేత అంటే భూమి నుంచి ఆకాశమునకు కొన్ని అంతరములున్నాయి. మొట్టమొదటి అంతరంలో తమ కాళ్ల దగ్గరున్నటువంటి ధాన్యాన్ని ఏరుకుని తినేటటువంటి కులింగములనేటటువంటి పక్షులు ఎగురుతాయి. రెండవ మార్గంలో కాకులు ఎగురుతాయి. చెట్ల మీద పండేటటువంటి పళ్ళని తినేటటువంటి పక్షులు ఎగురుతాయి. మూడవ అంతరంలో భాసములు, క్రౌంచములు, గోరువంకలు ఎగురుతాయి. నాలుగవ అంతరంలో డేగలు ఎగురుతాయి. ఐదవ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో వైనతేయులం కాబట్టి, వినతాపుత్రులం కాబట్టి, గరుడు అరుణుని యొక్క సంతానంలో గరుడు అరుణుడు అనబడేటటువంటి అన్నదమ్ముల్లో అరుణుని యొక్క సంతానం కాబట్టి మేము వినతపుత్రులైన వైనతేయులం కనుక ఏడవ అంతరంలో ఎగురుతాం కాబట్టి మేము తినేటటువంటి తిండి చేత, సహజంగా మేము జన్మించినటువంటి జాతి చేత 100 యోజనముల అవతల ఉన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడే కూర్చుని చూడగలిగినటువంటి గొప్ప దృష్టి శక్తి మా కంటికి ఉంటుంది. మాకు వైనతేయులుగా, గ్రద్దలుగా మాకున్న గొప్ప బలం కంటి చూపు యథార్థమే. ఎందుచేతంటే గ్రద్ద ఎక్కడో ఎగురుతుంటుంది ఆకాశంలో. ఓ చిన్న పెంట కుప్ప దగ్గర ఆడుకుంటున్న కోడి పిల్లని చూస్తుంది. చూసి తల్లి రెక్క పెట్టే లోపల ఆకాశంలోంచి వచ్చి కోడి పిల్లని కాళ్ళతో తన్నుకుపోతుంది. అంతపై నుంచి చూస్తుంది. ఒక సామాన్యమైన గ్రద్దకంత శక్తి ఉంటే వైనతేయులైనటువంటి ఈ జటాయువుకి, సంపాతికి ఎటువంటి శక్తి ఉంటుంది. అందుకని నేను ఇక్కడే కూర్చుని చూస్తున్నాను. అదిగో దూరంగా లంకాపట్టణంలో అశోకవనంలో శిశుపావృక్షం కింద రాక్షస స్త్రీల చేత ఆవరింపబడినదై సీతమ్మ తల్లి దుఃఖిస్తూ కూర్చుని ఉన్నది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన వాడుంటే సీతమ్మ తల్లి యొక్క దర్శనం చెయ్యవచ్చు. ఇది నేను మాట మాత్రంగా చెయ్యగలిగిన సాయం. ఎందుచేత అంటే ఇంతకన్నా సాయం చెయ్యడానికి నా రెక్కలు కాలిపోయాయి అని చెప్తూ సంపాతి ఒక మాట చెప్పాడు. తం అవేవం గతం పుత్ర సుపార్శ్వో నామనామతః ఆహారేణ యథాకాలం బిభక్తి పతతాంబర తీక్ష్ణ కామాస్తు గంధర్వ
తీక్ష్ణ కోపా భుజంగమాహ మృగాణం తు భయం తీక్ష్ణం తతస్తీక్ష్ణ క్షుధావయం. పాపం ఎంత జాలిగా చెప్పుకున్నాడో చూడండి. ఏమయ్యా, ఉన్నమాట చెప్తున్నాను, గంధర్వులకి కామం ఎక్కువ, పావులకి కోపం ఎక్కువ, మృగాలకి భయం ఎక్కువ, పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకే దిక్కుమాల పిచ్చుక ఇంత ఉంటుంది, దాని కడుపు ఇంత ఉంటుంది, పొద్దుట్ నుంచి అల్లరి అలా వస్తూనే ఉంటుంది. ఏదో ఇలా టిక్కు టిక్కు ముక్కును కొట్టుకుంటూ ఉంటుంది, పోతూ ఉంటుంది, తింటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఏదో మధ్యాహ్నం 1 గంటకు వచ్చి ఇంత తినేస్తే మళ్ళీ రాత్రి 9 వరకు మనకి ఏ గొడవ ఉండదు. ఇంత మనిషినున్నాను, ఇంత కడుపు ఉంది, 1 గంటకి తింటే నాకే 7 వరకు 8 వరకు ఏం అక్కర్లేదే. ఇటు పిచ్చుకి ఇంత ఉంటుంది, దానికి ఇంత కడుపు ఉంది, తెల్లార కట్టలేస్తుంది, మొహం గడుపుకోక్కర్లేదు, స్నానం చేయక్కర్లేదు, సంధ్యావందనం చేసుకోక్కర్లేదు, అనుష్ఠానం లేదు, ఆఫీసులో అటెండెన్స్ ఆఫీసర్ గారు పట్టుకెళ్ళిపోతారన్న బెంగలేదు. దానికి పని ఏమిట్రా అంటే వెళ్ళడం, కొట్టుకోవడం, తెచ్చుకోవడం, తింటూ ఉండడం అంతే. ఇంత తిన్నా కూడా దిక్కుమాల పిచ్చుక పొద్దున్న చూసినప్పుడు ఎంత ఆత్రంగా తింటుందో రాత్రి అలాగే తింటుంటుంది, అవకాశం ఉండాలి కానీ. ఇటు దీని కడుపు నిండదా అనిపిస్తుంది మనకి. ఆ పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకని అంత ఆకలితో ఉన్న పక్షులు కదా, నేను కూడా అటువంటి వాణ్ణి. ఇంకా ఎంత పెద్ద స్వరూపం ఉన్న నాకెంత ఆకలి ఉంటుంది. కానీ వచ్చిన ప్రమాదం ఏమిటంటే నాకు రెక్కలు లేవు తినడానికి. అందుకని నా కొడుకు పేరు సుపార్శ్వుడు. ఆయన రోజు వెళ్లి పాపం నాకు ఆహారం తెచ్చేవాడు, తెచ్చి ఆహారం పెట్టేవాడు, తింటూ ఉండేవాణ్ణి. ఒకానొక నాడు నాకు ఆహారం తేవడానికి వెళ్ళినటువంటి నా కుమారుడు ఎంతసేపటికి వెనక్కి రాలేదు. కడుపు నకనకలాడిపోతూ నేను చూస్తున్నాను. ఇంతలో ఒట్టి చేతులు ఊపుకుంటూ నా కొడుకు వచ్చాడు. నాకు చాలా కోపం వచ్చి నా కొడుకుని నిగ్రహించి నిందించాను. అప్పుడు నా కొడుకు అన్నాడు, నాన్నగారు నా దోషం లేదండి, నేను పొద్దున్నే వెళ్లి సముద్రంలో మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద 2 పాదములను ఉంచి ఆ సముద్ర జలాల్లోకి చూస్తున్నాను. ఏదైనా ఒక పెద్ద ప్రాణి కనపడగానే తన్నుకొచ్చి మీకు పెడదాం అనుకున్నాను. కానీ ఇంతలో ఆకాశ మార్గంలో నల్లటి కాటుకల స్వరూపంతో ఉన్నటువంటి ఒక రాక్షసుడు వస్తున్నాడు. కొంగలబారు ఆకాశంలో ఉంటే ఎలా ఉంటుందో అటువంటి ముత్యాలహారం వేసుకున్నాడు. పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన నురుగు ఎలా ఉంటుందో అటువంటి తెల్లటి బట్ట కట్టుకున్నాడు. అటువంటి నల్లటి శరీరం మీద మేఘం మీద మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఒక స్త్రీ తన్నుకుంటోంది. హా రామ, హా లక్ష్మణ అని అరుస్తోంది. ఆవిడ్ని తీసుకుని వస్తున్నాడు. నేను చూసి మంచి ఆహారం దొరికిందిరా, వీణ్ణి తన్నుకుపోతాను ఇవ్వాలనుకున్నాను. కానీ వాడు దగ్గరికి వచ్చి నాకు నమస్కారం చేసి ఒక మాట అన్నాడు, మహానుభావ నాకు దారి విడిచిపెట్టవయ్యా అన్నాడు. ఎంతటి వాడైనా నాన్నగారు చాలా బ్రతిమాలుతూ సామంతో మాట్లాడితే ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడు అటువంటి వాడిని ధిక్కరించకూడదు కదా. ఈ నీతి తెలుసున్నవాడిని కాబట్టి నాన్నగారు వదిలిపెట్టేశానండి. కానీ చిత్రం ఏమైందంటే వాడిని వదిలిపెట్టేశాక వాడు వెళ్ళిపోయాడు. వెంటనే ఆకాశంలో ఉన్న ఋషిగణాలు, దేవతలు అందరూ నా దగ్గరికి వచ్చి, నాయన అదృష్టవంతుడు రా, బతికిపోయావన్నారు. అదేమిటయ్యా అన్నాను. వాడు దుర్మార్గుడు రా, వాడి పేరు రావణుడు. నువ్వే వాడి జోలికి వెళ్ళుంటే నువ్వు మీ నాన్న కన్నం పట్టుకెళ్ళడం కాదు, వాడు నిన్ను పడగొట్టేసేవాడు సముద్రంలో. అంతటి బలవంతుడు, వాడికి విశేషమైనటువంటి వరాలున్నాయి అని చెప్పి వెళ్ళారు అని ఆనాడు సుపార్శ్వుడు వచ్చి నాతో చెప్పాడు. అందుచేత నాకు ఈ వృత్తాంతం తెలుసు. అందుకని సీతమ్మ తల్లిని రావణాసురుడే అపహరించి తీసుకుని వెళ్ళాడు. అయితే గమ్మత్తు ఏమిటంటే, నేను వింధ్యపర్వత శిఖరముల మీద పడిపోయిన తరువాత 6 రోజుల పాటు నాకు ఏ విధమైనటువంటి స్పృహ లేకుండా పడి ఉన్నాను. 6 రాత్రులు గడిచిపోయిన తరువాత నాకు తెలివొచ్చింది. తెలివొచ్చి అటు ఇటు చూశాను. ఎక్కడా ఎవరిని నేను గుర్తు పట్టలేకపోయాను. అంటే అటువంటి పక్షి కూడా స్పృహ తప్పిపోయింది. ఎటువంటి దెబ్బ, 6 రోజులు స్పృహ లేదు. పడున్నాను. కానీ దాని అదృష్టం ఏమిటో ఇంకోళ్ళు వచ్చి దాన్ని తినేయలేదు. అలా పడున్నాను. బహుశా రామకార్యం జరగడానికి నిర్ణయింపబడి ఉన్నది, అందుకని పడున్నాను. పడి ఉన్న తరువాత 6 రోజులు పోయాక తెలివొచ్చి చుట్టుపక్కల చూసి గుర్తుపెట్టాను ఇది వింధ్యపర్వత ప్రాంతం అని. ఓహో, నా తమ్ముడు జటాయువిటో ఎగిరిపోయాడు అని అనుకున్నాను. అనుకుని చూసుకుంటే నా రెక్కలు లేవు, కాలిపోయాయి. ఇంకా ఎటూ వెళ్ళలేను కదా అని ఆ పర్వతం నుంచి కిందకి దూకి మరణిద్దాం అనుకున్నాను. కానీ ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. నేను నా తమ్ముడు కలిసి మా ఇద్దరికి రెక్కలున్నటువంటి రోజుల్లో మేము కామరూపలం కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్ళం. అక్కడ నిశాకర మహర్షి అనబడేటటువంటి ఒక ఋషి ఉన్నారు. ఆయన మహానుభావుడు. ఆయన పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళం. ఒక్కసారి ఆ మహానుభావుడి పాదాలకి నమస్కరించి ప్రాణాలు వదిలిపెట్టేద్దాం అనుకున్నాను. మెల్లిగా డేకుతూ నేను ఆ నిశాకర మహర్షి ఉండేటటువంటి ఆ ప్రాంతానికి వచ్చాను. వచ్చిన తరువాత ఆ మహర్షి అప్పుడే స్నానం చేసి నదీ తీరంలో స్నానం చేసి ఆశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు. ఎలా ఉన్నట్టయినా అథ పశ్యామి దూరస్థం ఋషి జ్వలిత తేజసం
కృతాభిషేకం దుర్ధర్ష ముపావృత్త ముదున్ముఖం. ఆయన స్నానం చేసి వెళ్ళిపోతున్నాడేమో, ఆ తడి బట్టల నుంచి నీళ్లు కారుతున్నాయి. అభిషేకము చేయబడినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నడిచి వెడుతున్నాడా అన్నట్టుగా నడిచి వెడుతున్నాడు. తం వృక్షా శృమరా వ్యాఘ్ర సింహ నానా సరీసృపాః పరివారార్యోపగచ్చంతి ధాతారాం ప్రాణినో యథా. బ్రహ్మగారి చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో అలా నిశాకర మహర్షి స్నానం చేసి తన యొక్క ఆశ్రమంలోకి వెళ్ళిపోతుంటే ఆయన చుట్టూ ఎలుకబంట్లున్నాయి. ఆయనతో పాటుగా మురములనబడేటటువంటి మృగాలున్నాయి, పెద్ద పులులున్నాయి, సింహములున్నాయి, పెద్ద పెద్ద పావులున్నాయి. ఇవన్నీ ఆయన చుట్టూ చేరి తమకి ఉన్నటువంటి వైరాన్ని మరిచిపోయాయి. మహర్షి చుట్టూ పిల్లల్ని పెట్టుకుని మనవల్ని మనవరాళ్ళని కలిసి ఏ గోదావరిలోనో పుష్కరాల్లో స్నానం చేసి ఆ పిల్లలందరినీ చెయ్యెట్టుకుని పైకి లాక్కొచ్చి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఒడ్డు మీదకొస్తున్నటువంటి తాతగారిలా ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాణులందరినీ నవ్వుతూ పలకరిస్తూ వీళ్ళందరితో కలిసి నిశాకర మహర్షి బయటికి వచ్చారయ్యా. ఆయన ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు. ఈ వచ్చినటువంటి ప్రాణులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి అన్నారు. ఎంత గమ్మత్తు చూడండి. ఒక మహర్షి స్నానం చేసి వస్తుంటే ఆయన చుట్టూ వచ్చిన వాళ్ళు ఎవరు? కొన్ని పెద్ద పులులు, కొన్ని సింహాలు, కొన్ని ఎలుకబంట్లు, కొన్ని పాములు. ఇందులో ఏ ప్రాణికి ఇంకొక ప్రాణితో పడదు. పైగా ఒక మనిషిని చూస్తే ఇందులో ఈ ప్రాణులు ఏవైనా ఒప్పుకుంటాయి, అన్ని క్రూరత్వం కలిగినవి. పెద్ద పుల్లుకి క్రూరత్వం, సింహాలకి క్రూరత్వం, పాములకి క్రూరత్వం. ఇటువంటి ప్రాణులు నిశాకర మహర్షి చుట్టూ చేరి ఆయనకి నమస్కారం చేస్తూ ఎంతో ప్రసన్నంగా ఆయన వెంట వచ్చాయి. అంటే తపశ్శక్తి కలిగినటువంటి ఒక మహర్షి అక్కడ ఉన్నారు అని ఏమిటి జ్ఞాపకం? అంటే ప్రాణులు ఒకదాని పట్ల ఒకదానికి ఉన్నటువంటి వైరాన్ని మరిచిపోయి జీవితం గడుపుతాయి. నీకు ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రమణ మహర్షి ఆశ్రమంలో తరచు వెళ్లే నా స్నేహితుడు ఒకడు చెప్పాడు. ఒకసారి రమణ మహర్షి ఆశ్రమంలో బాగా చీకటి పడిపోయిన తర్వాత నడిచొస్తుంటే కాలు నీటిని సరఫరా చేసేటటువంటి మెత్తటి గొట్టం మీద వేశాను అనుకున్నాడు. చాలా చల్లగా ఉంది కదా గొట్టం అనుకుని ఏమీ భయపడకుండా గొట్టం మీద కాలేశానని ఒక్కసారి తడబడి ఇటు చూశాడు. చూస్తే ఇంత లావునున్నటువంటి ఒక సర్పం ఒకటి, బ్రహ్మాండమైన త్రాచుపాం, ఒక 16 అడుగుల త్రాచుపాం మిలికలతో పడుకునుంది అక్కడ. ఆ పడుకున్నటువంటి పాము మీద కాలు వేశాడు. జగపతిరాజు గారమ్మ కాలు వేస్తే ఆయన కాలు తీశాడు. పడగెత్తిలా చూసింది, మళ్ళీ వెంటనే పడగ దింపేసుకుని ఆ పాము ఈయన వంక చూడకుండా నిశ్శబ్దంగా తన దారిన తాను వెళ్ళిపోయింది. అక్కడే నెమళ్ళు తిరుగుతాయి. ఇప్పటికీ నెమళ్ళు తిరుగుతాయి, పాములు తిరుగుతాయి, కుక్కలు తిరుగుతాయి, కాకులు తిరుగుతాయి. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఇప్పటికీ మీరు విశాఖపట్నంలో రమణ మహర్షి యొక్క శిష్యురాలు ఇప్పటికీ ఉన్నారు. ఆవిడ ఆశ్రమానికి మీరు వెళ్ళి చూస్తే కుర్చీల్లో ఎవరు కూర్చుని ఉంటారో తెలుసా అండి? మీరు ఎప్పుడైనా కోటేశ్వరరావు అబద్ధం చెప్పారు అనుకుంటే వెళ్ళి చూడండి. భీమినిపట్నంలో ఉందా తల్లి ఆశ్రమం. కుర్చీల్లో కుక్క కూర్చుంటుంది, కుక్క పక్కన పిల్లి పిల్ల కూర్చుంటుంది. ఇంకో కుర్చీలో ఇంకో పెద్ద కుక్క కూర్చుంటుంది, ఆ కుర్చీ కింద పిల్లి కూర్చుంటుంది. మీరు ఆశ్రమం లోపలికి వెళదామని గేటు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇంతంత ఎత్తు కుక్కలు ఎదురొస్తాయి. ఆ కుక్కల్ని చూడగానే మనకు భయం వేసి గేటు దగ్గరికి లాగేస్తాం, ఎవ్వరు ఉండరు అక్కడ. మీరు ఆ గేటు తీసుకుని లోపలికి పెడుతున్నారనుకోండి, కుక్కలన్నీ మీ చుట్టూ వాసన లోపలికి వెళ్ళిన తర్వాత ఒక కుక్క స్థానాన్ని చూపిస్తుంది ఇలా కూర్చోమని. మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. కూర్చుంటే ఈ ప్రాణులన్నీ అతి నిశ్శబ్దంగా ఒకదానితో ఒకటి, పిల్లి కనపడితే కుక్క తనవుతుంది, ఓ చిలక కనపడితే పిల్లి కొరుకుతుంది. ఇలాంటి ప్రాణులన్నీ కుర్చీలెక్కి కూర్చుని ఉంటాయి. అది విచిత్రం. ఎవ్వరు ఉండరు అక్కడ. ఏ పిల్లి మొహంలో చూడండి, ఏ కుక్క మొహంలో చూడండి ఉద్విగ్నత కానీ వైరం కానీ ఉండదు. అలా ఒకదాన్నొకటి చూసుకుంటూ ఉంటాయి. అన్ని తలెత్తి మిమ్మల్ని చూస్తాయి, అన్ని తలదింపుకుని ఇలా పడుకుంటాయి. అక్కడే కూర్చున్న తల్లి తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి బయటికి వస్తారు. ఇదిగో ఇప్పుడు చెప్పబడిందే ఆ తల్లి స్వయం ప్రభ, వృద్ధురాలైపోయినటువంటి తాపసి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ తల్లి బయటికి వస్తారు, ఒక్కసారి చూస్తారు, దర్శనం చేస్తారు, నమస్కారం చేస్తారు. ఆవిడికి మాట్లాడాలనిపిస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతారు. ఆవిడకి అనుగ్రహం కలిగితే ఒక్కొక్కసారి ఒక్కొక్క పుస్తకం ఇస్తారు, ఈ పుస్తకం చదవండి అని చెప్తారు. అందుచేత అలా కటాక్షిస్తూ ఉంటారు. అలా ప్రాణులన్నీ ఒకదాని పట్ల ఒకటి వైరము మరచి ఉండడం అంటే నిశాకర మహర్షి వెనకాతల మీరు అటువంటి స్థితి. రమణులు వెళ్ళిపోయి ఎప్పుడు ఆనాడు వెళ్ళిపోయారు. రమణులు వెళ్ళిపోయి ఇప్పటికీ 50 సంవత్సరముల పైచిలుకైపోయింది. ఇప్పటికీ మీరు రమణ మహర్షి ఆశ్రమంలో కాలు పెడితే అదే వాతావరణం. ఎందువల్ల వస్తుంది అది?
అంటే వారికి ఉన్నటువంటి తపశ్శక్తి అలా ఇప్పటికీ ఋష్యశృంగ మహర్షి యొక్క తపశ్శక్తి చేత మంచి ఎండలో కప్ప నీటిలోకి దూకలేక శోషించిపోతుంటే పక్కన బిలంలోంచి త్రాచుపాం వచ్చి పడగపట్టి ఆచ్ఛాదన కల్పించి ఆ కప్పని కాపాడింది. శంకరాచార్యులు వారు ఎదురుగుండా చెట్టు కింద కూర్చుని చూశారు. ఆశ్చర్యపోయారు, ఇదేమిటి కప్పకి పాము పడగపట్టి నీడ పట్టడం ఏమిటని. వెంటనే కళ్ళు మూసుకుని ధ్యానం చేసి దివ్య దృష్టితో చూశారు. అక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేశారు. ఎప్పటి ఋష్యశృంగ మహర్షి, ఒక్కొక్క మహర్షి యొక్క తపోశక్తి ఇప్పటికీ అలాగే నిలబడిపోతుంది. అందుకే మనుష్య జన్మనిత్తిన వారు ప్రయత్నపూర్వకంగా తపోభూములను తొక్కాలి. తొక్కడం అంటే అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసి నమస్కారం చెయ్యాలి. అందుచేత విశాఖర మహర్షి యొక్క గొప్పతనం అంటే అది ఏదో ఆయన స్నానం చేశాట, ఆయన వెనకాల పావులు ఇళ్ళైట, పులిలు ఇళ్ళైట, సింహాలు ఇళ్ళైట, ఆయన పాకలోకి వెళ్ళిపోయాట, ఇవి వెనక్కి వెళ్ళిపోయాట. అందుకోసమా ఆయన బ్రాహ్మీ శక్తి ఎటువంటిదో చూపిస్తున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు బ్రాహ్మీమయమూర్తులు అంటారు అటువంటి వారిని. అటువంటి స్థితిని పొందినటువంటి విశాఖర మహర్షి లోపలికి వెళ్ళి బయటికి వచ్చారు. అక్కడే పడున్నటువంటి నన్ను చూశారు. చూసి ఆయన అన్నారు, ఏమయ్యా నిన్ను చాలా కాలం నుంచి చూస్తున్నాను, నువ్వు మీ తమ్ముడు వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా, నువ్వేం ఇవాళ రెక్కలు కానిపోయి ఇలా ఉన్నావు అని అడిగారు. అడిగితే నేను జరిగిన కథంతా చెప్పాను. ఆనాడు నిశాకర మహర్షి నాకు ఒక వరం ఇచ్చారు. ఏమని? పక్షౌచతే ప్రపక్షౌచ పునరన్యో భవిష్యతః ప్రాణాశ్చ చక్షుషీ చైవ విక్రమశ్చ బలంచతే. సంపాతి నువ్వు బెంగ పెట్టుకోకు, భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జరగవలసింది. రెక్కలు లేకపోయినా నువ్వు ఇక్కడ పడుండు. నువ్వు చూశావే సీతాపహరణాన్ని, నువ్వు చూశావు, నీకు తెలుసు. ఈ సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ ఒకనాడు వానరులు వస్తారు ఈ దిక్కుకి. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి. నేను అభయం ఇస్తున్నాను, కాలిపోయినటువంటి రెక్కలు మళ్లీ పుట్టడం అన్నది సృష్టిలో ఉండదు, కానీ నీకు మళ్లీ రెక్కలు వస్తాయి. నేను చెప్తున్నాను, నువ్వు మాత్రం ఈ కొండ మీదే వేచి ఉండు అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. అందుకని కొన్ని వేల సంవత్సరముల నుంచి ఇలా బ్రతికున్నాను. ఒక్కొక్కప్పుడు ఆలోచన కలిగేది అని మహర్షి ఒక మాట అన్నారు, నాకు కూడా రామచంద్రమూర్తిని చూడాలనుంది, లక్ష్మణుణ్ణి చూడాలనుంది, కానీ రామావతారం రాముడు రావడానికి ఇంకా కొన్ని వేల సంవత్సరముల సమయం ఉంది. అంతకాలం ఈ శరీరంలో ఉండాలని లేదు, అందుకని దీన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను, వెళ్ళిపోతాను అన్నారు. మహర్షులంటే వాళ్ళ శక్తి ఎలా ఉండేదో చూడండి. దీంట్లో ఉండాలని మనం తాపత్రయపడతాం. ఎవడుంటాడు లేదు, కూలివాడు పట్టుకొచ్చిన బియ్యపు మూట అనేవారు రమణులు. శరీరాన్ని ఎప్పుడు దింపేద్దామా అని చూస్తాడు కూలివాడు. జ్ఞాని కూడా ఎప్పుడు ఈ దిక్కుమాలిన ప్రతిబంధకాల నుంచి బయటికి పోదామా అని చూస్తుంటాడు. మరి గురువు యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన శరీరంలో ఉన్నంతసేపే శిష్యులను అనుగ్రహిస్తాడు. లేకపోతే మఠాకాశం అనంతాకాశం అయినట్టు ఆయన అనంతాకాశంలోకి వెళ్ళిపోతాడు. ఆయనకి లోటు లేదు, కానీ మళ్ళీ అందించే గురువు ఎక్కడ దొరుకుతాడు? అందుకని రమణులు వెళ్ళిపోతే జాతి ఖేదపడింది. రమణులకేం లోటు ఉండదు. అందుకే ఆఖరణ కూడా ఆనంద భాష్పాలు రాలుస్తూ అమ్మయ్యా వదిలేస్తున్నాను శరీరం అని ఆక్సిజన్ సిలిండర్ తీసుకొస్తుంటే వద్దు వద్దని చేతితో సంజ్ఞ చేసి జ్యోతి రూపంగా బయటకు వచ్చి అరుణాచల పర్వత శిఖరాల్లోకి కొన్ని వేల మంది చూస్తుండగా వెళ్ళిపోయారు. ఆ జ్యోతిని దర్శనం చేసిన ఒక మహాపురుషుడు ఇప్పటికీ సభలో ఉన్నారు, నాగేశ్వరరావు గారని. ఆయన మల్లవరం దేవస్థానం చైర్మన్ గారు. విశాఖపట్నం నుంచి ప్రతిరోజు రామాయణం వినడానికి ఆయన దగ్గర నేను వినాలి, అసలు అంత ప్రాజ్ఞుడైన. అటువంటి వారు కేవలం నా యందు వాత్సల్యంతో విశాఖపట్నం నుంచి వచ్చి రోజు వినడానికి వస్తున్నారు, ఇక్కడే ఉన్నారు సభలో. వారు చూశారు కూడా రమణ మహర్షి యొక్క జ్యోతిని. అందుచేత అటువంటి మహాపురుషుడు లేరా? అందుకని శరీరంతో ఉండాలని నేను అనుకోవడం లేదయా, నేను వెళ్ళిపోతున్నాను అని ఆనాడు నిశాకర మహర్షి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడు వస్తారా వానరు? ఈ రెక్కలు లేని బ్రతుకెందుకు? ఆ బిడ్డడు తెచ్చి అన్నం పెట్టడం ఏమిటి? ఆకలా ఎక్కువ, వాడికా కష్టం, ఎందుకు ఈ బతుకు? కొండ మించి దూకేద్దాం అనుకుంటూ ఉంటాను. మళ్ళీ నిశాకర మహర్షి చెప్పినటువంటి మాట జ్ఞాపకానికి వస్తుంటుంది. అందువల్ల నేను బతికున్నానయ్యా. మీకు ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా వానరులారా? ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ రహస్యం మీకు సుందరకాండలో కూడా చెప్పరు. అంత గొప్ప రహస్యాన్ని ఇవాళ మీకు మాత్రమే నేను చెప్తున్నాను. ఈ మాట నాకు నిశాకర మహర్షి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పేశారు. ఎంత తపశ్శక్తో చూడండి, మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి అన్నాడు సంపాతి. ఏమిటది? సాచకామై ప్రలోభ్యంతి భక్షైర్భోజ్యైశ్చ మైథిలి నభోక్షతి మహాభాగా దుఃఖే మగ్నా యశస్విని పరమాన్నంతు వైదేహ్య జ్ఞాత్వా దాస్యతి వాసవః యదన్నమృత ప్రఖ్యం సురాణామపి దుర్లభం తదన్నం మైథిలీ ప్రాప్య విజ్ఞాయేంద్రావిదం తితి
అగ్రముద్ధత్య రామాయ భూతలే నిర్వసిష్యతి ఇది జీవతి మే భర్త లక్ష్మణేన సహ ప్రభు దేవత్వం గచ్చతోర్వ్యాపి తయోరన్న విదం తిథి. సీతమ్మ తల్లిని అపహరించిన తరువాత రావణాసురుడు తనకున్నటువంటి భోగాల్ని చూపించి వశం చేసుకుందామని అంతఃపురం అంతా చూపిస్తాడు. దివ్యమైనటువంటి భక్ష్య భోజ్యములన్నీ కల్పిస్తాడు. కానీ ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు, ఒక మితుకు ముట్టదు. ఆ తల్లి శరీరం నిలబెట్టుకోవాలి కనుక ప్రతిరోజు దేవేంద్రుడు దేవతలు కూడా ఎన్నడూ కన్ను విప్పి చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని సీతమ్మకి పంపిస్తాడు. కానీ సీతమ్మ తల్లి ఆ పాయసాన్ని తినదు. ఆవిడ పాయస పాత్రని చేత్తో పట్టుకుని పైన ఉన్నటువంటి పాయసాన్ని తీసి వండిన తరువాత పై అన్నం మొట్టమొదట భర్తకి వడ్డించాలి. అందుకని పై అన్నాన్ని తీసి ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బ్రతికుంటే వారికి చెందుగాక, ఒకవేళ రామలక్ష్మణులు శరీరమును విడిచిపెట్టేసి ఉంటే ఊర్ధ్వలోకములలో ఉన్న వారికి చెందుగాక అని భూమి మీద పై అన్నం పెడుతుంటుంది. అటువంటి మహాపతివ్రత సీతమ్మ. ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టినది కాదు. నరకాంతగా వచ్చిన ఎందుకు శరీరం నిలబడింది అంటే దేవేంద్రుడు పాయసాన్ని పంపించాడు అమ్మవారికి. ఆ విషయం నీకు ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇంకా అసలు రామావతారం రాకముందు. జ్ఞాపకం పెట్టుకోరా సంపాతి, వానరులు వచ్చినప్పుడు చెప్పు అని ఆ మహానుభావుడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. నీకు చెప్తున్నాను. ఈ విషయాన్ని సుందరకాండలో కూడా చెప్పలేదు, ఇక్కడ చెప్పారు. కిష్కింధకాండలో నిశాకర మహర్షి చెప్పారని సంపాతి చెప్పారు. అని చెప్పిన తరువాత నిశాకరుని యొక్క కోరిక మేరకు నేను ఇక్కడ ఉండిపోయానయ్యా, అందుచేత సీతమ్మ లంకలో ఉన్నది అని చెప్పాట. చెప్పగానే తస్యత్వేవం బ్రువాణస్య సంపాతేర్వనరైః సహ ఉత్పేతతుస్తథా పక్షో సమక్షం వనచారిణాం. సాక్ష్యం పెట్టి చెప్తున్నారు మహర్షి. ఈ మాట చెప్పేట సంపాతి. చెప్పగానే రెక్కలు పుట్టాయట. పుట్టగానే ఆశ్చర్యపోయి అటు ఇటు రెక్కలెత్తి చూసుకున్నట్ట. ఎప్పటి నుంచి లేని రెక్కలు మళ్ళీ యవ్వనం వచ్చినంత బలం వచ్చేసిందిట. ఒక్కసారి రెక్కలు అల్లార్చి చూసుకున్నట్ట. ఎర్రటి రెక్కలు రంగురంగుల ఈకలతో ఉన్నాయిట. అటు ఇటు తన రెక్కలు తాను చూసుకుని తన కళ్ళు నమ్మట నీళ్లు పెట్టుకున్నట్ట. చెయ్యి తెగిపోయింది, ఇంకా మళ్ళీ ఆ చెయ్యి అంటుకుంటుంది అనుకోలేదు. తన చెయ్యి తాను ఎడం చేత్తో పట్టుకుని డాక్టర్ గారి దగ్గరికి పరిగెడితే ఎనస్థీషియా ఇచ్చేసి చేతిని, తెగిపోయిన చేతిని ఉన్న చేతితో కలిపి డాక్టర్ గారు నీ చెయ్యి మళ్ళీ నీకు అంటించానయా అంటే, ఆనాడు ఒక్కసారి చేతిని చూసుకున్నప్పుడల్లా డాక్టర్ గారు గుర్తొచ్చి ఆయనకి నమస్కారం చేసుకున్నట్టు ఆనాడు మహానుభావుడు నిశాకర మహర్షి చెప్పాడయ్యా, రామకార్యంలో మాట సాయం చెయ్యి, నీకు రెక్కలు పుడతాయన్నాడు. ఇది మహర్షి వాగ్బలం. పుట్టే రెక్కలు. ఇది రామకథా బలం. రామకార్యం మీద ఉన్నవాడికి, రామకార్యం మీద వెడుతున్న వారికి ఒక్క మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు పుట్టాయి. రామ కథ ఎంత గొప్పదో, రామనామం ఎంత గొప్పదో నిరూపించడానికి కిష్కింధకాండలో మహర్షి పునాది వేశారు. ఆ రెక్కలు పుడితే పొంగిపోయాట, అల్లార్చేట, ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయాట. ఎగిరిపోగానే ఇంకా వీళ్ళందరికీ ఆనందం వచ్చేసింది. పదండి 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 పదండి, దాటేద్దాం సముద్రం, దాటేసి లంక చేరిపోదామన్నారు. వానరులందరూ సముద్రం యొక్క ఉత్తర తీరాన్ని చేరుకున్నారు. వెళ్లిపోయిన తర్వాత ఇవాళ లైట్ వెలగదా అండి? అందుకని కోవీరో యోజన శతం లంఘయేచ్ఛ ప్లవంగమాహ ఇమాంశ్చ యుధపాం సర్వా నో ఓంఛయేత్కో మహాభయాత్ కస్య ప్రభావాద్దారాంశ్చ పుత్రాంశ్చైవ గృహాణి చ ఇతో నివృత్తాః పశ్యేమ సిద్ధార్థా సుఖినో వయం యది కశ్చిత్ సమర్థో వా సాగర ప్లవనే హరి సదదాత్తిహన్న శీఘ్రం పుణ్యామభయ దక్షిణాం. ఏమయ్యా, ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవరు ఆవలి ఒడ్డుకు వెళ్ళగలిగినటువంటి వాడు? ఎవడు మిగిలిన వానర జాతికి అంతటికీ కూడా ప్రాణప్రదానం చెయ్యగలిగినటువంటి వాడు? ఎవరు ఈ ఉత్తర తీరంలో నిలబడిపోయినటువంటి 1,000 మంది వానరులు సంతోషంగా తిరిగి వెళ్లి తమ భార్యాపుత్రులతో ఆనందంగా గడపగలిగినటువంటి స్థితిని పొందినవాడు? పోన్లేండి, గోపాలకృష్ణ గారి దగ్గరికి వచ్చేసాం కదా, వదిలిపెట్టేయండి వాటికి. అందుచేత ఎవరు మళ్లీ మాకు అటువంటి సౌభాగ్యాన్ని ప్రదానం చెయ్యగలిగిన వాడు? ఎవడి వల్ల జరుగుతుంది ఈ కార్యం? ఎవడు అటువంటి సమర్థుడు? ఎవడు మాకు ఈ అభయం ఇవ్వగలడు అని 100 యోజనముల సముద్రం దగ్గరికి వెళ్లి అడిగారట. అందరూ అక్కడ కూర్చున్నారు. ఇంకేముంది, సముద్రం దాటేస్తే లంకే. వచ్చేశారు అందరూ. తీరా సముద్రపు ఒడ్డున కూర్చుని చూశారు. పెద్ద పెద్ద అలలు, పెద్ద పెద్ద తరంగాలు, తిమింగలాలు, రాక్షసులు, అనేకమైనటువంటి జలచరాలు, పాములు, ఇవన్నీ చూశారు. చతికిల పడిపోయి మళ్ళీ ఒక్కక్కడ ఊరే నువ్వేమన్నా వెళ్ళగలవురా ఈ సముద్రాన్ని దాటి అంటే అన్నాడు. పోనీ ఎంత ఎగరగలవు, ఇంకా ఏమవుతుంది?
అసలు ఎవడి బలం ఎంతో బయటపడడం ప్రారంభమైంది. అడిగితే ఒక్కొక్కడు లేచి ప్రజెంట్ సార్ అని చెప్పి ఒక్కొక్కడు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం అవుతూ ఆత్రేయ అర్చనాశ అని ప్రవర చెప్పుకున్నట్టు ఒక్కొక్కడు తమ బలం చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఏమని? శరభుడు లేచాడు, అయ్యా నేను 30 యోజనములు పెడతాను. వెళ్ళి ఎక్కడ పడిపోతాడు? సముద్రంలో. వృషభుడు 40 యోజనములు సముద్రంలో. గంధమాదనుడు 50 సముద్రంలో. మైందుడు 60 సముద్రంలో. ద్వివిధుడు 70 సముద్రంలో. సుషేణుడు 80 సముద్రంలో. జాంబవంతుడు లేచాడు. ఆయన అన్నాడు, బొత్తిగా వీళ్ళల్లా నేను చెప్తే బాగుండదనో మాట అన్నాడు. ఏమయ్యో ఇప్పుడు నేను బలం చెప్తాను, కానీ అదే నా బలం అని అనుకోకండి. నేను ఒకప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాడిని. పరమేశ్వరుడు త్రివిక్రమావతారంతో రవిబింబంబుపబింపపత్రముకు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గళాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్కంకణమై కటిస్థలి ఉదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై పటుడుతా బ్రహ్మాండమున్ దాటుచోన్ అన్నట్టుగా పెరిగిపోతుంటే త్రివిక్రమావతారం, ఆ రోజున నేను ఆ త్రివిక్రముడికి ప్రదక్షిణాలు చేశాను 21 మార్లు. అంత శక్తి నాది. కానీ ఇవాళ మోకాళ్ళ నొప్పులు, పెద్దవాడిని అయిపోయాను, ఎగరలేను. ఇప్పుడు నా బలం 90 యోజనాలు, అంతకన్నా వెళ్ళలేను. అంటే అంగదుడు లేచి అన్నాడు, నేను వెళ్ళగలను 100 యోజనాలు, కానీ రిటర్న్ జర్నీ డౌట్, తిరిగి రాలేదు అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, అయ్యో అది మహాపాపమయ్యా, నహి ప్రేషయితా తాత స్వామీ ప్రేష్య కథంచన భవతాయం జనసర్వ ప్రేష్య ప్లవగ సత్తమా. ప్రభువుని సేవించేటటువంటి వాళ్ళు హాయిగా కులాసాగా కూర్చుని ప్రభు వెళ్ళి తన పని తాను చూసుకుంటుంటే, అసిస్టెంట్లు అందరూ పేపర్ చదువుకుంటుంటే, ఆఫీసర్ గారు టైప్ కొట్టుకుంటుంటే లెటర్ ఎంత అసహ్యంగా ఉంటుందో అంత అసహ్యంగా ఉంటుందయ్యా. మేము ఇక్కడ కూర్చోవడం ఏమిటి, నువ్వేమో ఆ పని మీద వెళ్ళి చక్కబెట్టుకోవడం ఏమిటి? ఒకవేళ నీకు శక్తి ఉన్నా నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఎంతసేపు కూర్చుని పనిని పురమాయించాలి ప్రభువు కనుక. నువ్వు కూడా 100 యోజనాలంటే ఏంటి? వెళ్ళకూడదు, తప్పు. మళ్ళీ అది పొరపాటే. ఎన్ ఆఫీసర్ షుడ్ బి అన్ ఆఫీసర్, ఎన్ అసిస్టెంట్ షుడ్ బి అన్ అసిస్టెంట్. అంతేగాని ఆఫీసర్ గుమాస్తా పని చేయకూడదు, గుమాస్తా ఆఫీసర్ పని చేయకూడదు. అందుకని ఎంత అందంగా చెప్పాడో చూడండి మహానుభావుడు జాంబవంతుడు. నువ్వు ఇక్కడ కూర్చుని చెప్పాలి తప్ప నీకు శక్తి ఉన్నా కూడా నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు చెయ్యకూడదు, ధర్మం కాదు. ఆ మాట నీ నోటంట రాకూడదు. ఎవరిని పంపాలో నాకు తెలుసు. ఉన్నాడు వాడొకడు, వాడి దగ్గరికి నేను వెళ్ళి పంపిస్తాను, చూడండి మీ అందరూ అన్నాడు. నహి ప్రేషయితా తాత స్వామీ ప్రేష్య కథంచన భవతాయం జనసర్వ ప్రేష్య ప్లవగ సత్తమ. నాయన ఎవరిని పంపించాలో వారిని పంపించాలి, అంతేకాని ప్రభువు నువ్వెళ్ళడం ఏమిటి అని. తతప్రతీతం ప్లవతాం వరిష్ట ఏకాంతమాశ్రిత్య సుఖోపవిష్టం సంచోదయామాస హరిప్రవీరం హనుమంతమేవ. ఆ జాంబవంతుడు ఒక్కడు కూర్చున్నటువంటి హనుమ దగ్గరికి వెడుతున్నాడు. ఈలోగా మళ్ళీ అంగదుడు అంటాడు, అప్పటికి సంతోషం, అప్పటికి మళ్ళీ దుఃఖం. ఎవడు 90 యోజనాలు దాటుతానన్నవాడు లేడు. అందుకని ఆయన అంటున్నాడు, ఇది నాహంగమిష్యామి నాణ్యే వానర పుంగవా పునఃకల్విదమస్మాభి కార్యం ప్రాయోపవేశనం. నేను ఎడతానంటే వెళ్ళనివ్వరు, 100 యోజనాలు వెళ్ళేవాడు కనపడ్డు, మళ్ళీ ధర్మాలు తెచ్చేస్తారా, పడుకుందాం అన్నాడు. అమ్మబాబాయ్ మళ్ళీ మొదలెచ్చాడు రై పాత వీడు అనుకుని. నిరాశావాదం మనస్సులో పేరుకుపోతే ఎలా ఉంటుందో చూడండి, అంతటి బలవంతుడు కూడా. అని నువ్వు ఉండరా నాయన, ఎవరిని పంపాలో నాకు తెలుసురా, నేను ఆయన దగ్గరికి ఎడతాను రా అని హనుమ దగ్గరికి వెళ్ళారు. హనుమ ఒక్కరూ కూర్చుని ఏకాంతంలో సముద్రపుటొడ్డున ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి జాంబవంతుడు అంటాడు, ఏమయ్యా ఏమీ తెలియని వాళ్ళ హనుమ ఇవాళ ఇలా కూర్చునున్నావు? అప్సరాసాం శ్రేష్ఠ విఖ్యాత పుంజిక స్థల అంజనీతి పరిఖ్యాత పత్ని కేసరిణో హరే విఖ్యాతాత్రిషు లోకేషు రూపేణ ప్రతిమాభువి అభిశాపాదభూత్తాత వనరీ కామరూపిణి దుహితా వనరీంద్రస్య కుంజరస్య మహాత్మనః కపిత్వే చారు సర్వాంగి కదాచిత్ కామరూపిణి. ఒకానొక సమయంలో అప్సరసలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజక స్థల అనబడేటటువంటి ఒక అప్సరస శాపవశం చేత కుంజరుడనేటటువంటి వానరుడికి కుమార్తెగా జన్మించింది. అంజన అని పేరు పెట్టారు. ఆవిడ కామరూపిణి. ఒకనాటి ఆవిడ నీ తండ్రి అయిన కేసరి యొక్క భార్య, అందుచేత నీకు తల్లి. నీ తల్లి అయినటువంటి ఆ అంజన ఒకానొక నాడు మనుష్య రూపాన్ని ధరించి విలాసంగా ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. వాయుదేవుడు ఆవిడ్ని చూసి మోహించి తన దీర్ఘమైన బాహువుల చేత గాఢముగా కౌగిలించుకున్నాడు. ఆ తల్లంది, ఎవడురా దుర్మార్గుడు నా పాతివ్రత్యమును చెరప చూస్తున్నవాడు, నేను ఏకపత్ని వ్రతని అంది. అంటే ఆయన అన్నాడు, అమ్మా ఇదంతా ఎందుకని? బ్రహ్మగారు ఆదేశించారు తమ తమ యొక్క తేజస్సుల్ని భూమి మీద వానరులుగా పంపమని. అందుకని అమ్మా నీ పాతివ్రత్యానికి భంగం కలగదమ్మా. గొప్ప పరాక్రమమున్నవాడు, బుద్ధిమంతుడు, నవవ్యాకరణ పండితుడు,
నత్వా హింసామి శుశ్రోణి మాభుత్తే సుభగే భయం మానసాస్మి గతో యత్వాం పరిష్వజ్య యశస్వినీం వీర్యవాన్ బుద్ధిమాన్ సంపన్నస్తవ పుత్రో భవిష్యతి మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ లంఘనే పవనే చైవ భవిష్యతి మయా సమః. మహాబుద్ధివంతుడు, పరాక్రమవంతుడు, నవవ్యాకరణ పండితుడు, నాతో సమానంగా దూకగలిగిన వాడు, ఎగరగలిగిన వాడు, ప్రయాణం చెయ్యగలిగినటువంటి వాడు, ఎటువంటి పరిస్థితులలోనైనా సరే కార్యాన్ని చక్కబెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు, మహావీరుడైనటువంటి పుత్రుడు, కేవలముగా మానసికముగా నిన్ను నేను చూసినంత మాత్రం చేత నీ కడుపు ఎందు జన్మించనున్నాడమ్మా అని వరమిచ్చారు. ఆ కారణం చేత ఒక గుహలో హనుమాన్ నువ్వు జన్మించావు. నువ్వు జన్మించగానే ఆకాశంలో ఉదయిస్తున్న సూర్య భగవానుండి చూసి తినే ఫలమనుకుని ఎగిరి ఆ సూర్య భగవానుండి పట్టుకోబోయావు. సూర్యపదానికి అడ్డొస్తున్నావని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే నీ ఎడమదవడ సొట్టబడి కింద పడ్డావు. సొట్టబడిన హనుములు కలిగిన వాడు కనుక నిన్ను హనుమ అని పిలిచారు. ఆనాడు నువ్వు భూమి మీద పడిపోతే నీ తండ్రి వాయుదేవుడికి కోపం వచ్చి ఆయన కూడా 10 డౌన్ స్ట్రైక్ మొదలు పెట్టాడు. ఆయన కూడా భూమి మీద ఎక్కడా వాయువు వీచడం ఆపేసింది. ఆనాడు ప్రాణులన్నీ సంక్షుభితం చెందాయి. చతుర్ముఖ బ్రహ్మగారు పరుగు పరుగునొచ్చారు. సృష్టి ఆగిపోతోందని హనుమకి వరమిచ్చారు. ఏ అస్త్రము చేత, ఏ శస్త్రము చేత నిన్ను ఎవ్వడూ బంధించలేడు, నీకు ఏ విధమైన అపాయము రాదని వరమిచ్చారు. దేవేంద్రుడు పరిగెత్తుకొచ్చి స్వచ్ఛంద వరమిచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి, కానీ ఒక్క నాటికి నిన్ను పడగొట్టగలిగినటువంటి పురుషుడు ఈ పృథివీ మండలంలో, ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా ఉండడు. అటువంటి వాడివని వరమిచ్చారు. అందుకే ఇప్పటికీ మహానుభావుడు ఎక్కడ రామకథ చెప్పినా, ఎక్కడ రామాయణం చెప్పినా అక్కడక్కడికి ఏదో ఒక రూపంలో వస్తారట. ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కన్నుల వెంట నీరు కారుస్తూ రామకథ విని తన్మయత్వాన్ని చెందుతారట. అందుకే ఎక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడికి హనుమ వస్తారు. ఎక్కడ హనుమ అడుగు పెడతారో అక్కడ పవిత్రమై మంగళమైపోతుంది. ఆ ప్రాంతంలో మనం కూర్చున్నాం కనుక మన కోరికలు తీరిపోతాయి. చచ్చేవాడు కూడా బతుకుతాడు. అది రామకథకి హనుమకి ఉన్నటువంటి గొప్ప సంబంధం. అందుకనటువంటి వరమిచ్చాడయా మహానుభావ. నేను ఎన్నో సందర్భాల్లో గరుత్మంతుడు సముద్రంలో ఉన్న పావుల్ని తన్నుకుపోతుండగా చూశాను. నీ తండ్రి వాయుదేవుడు ప్రభంజనుడై వీస్తే చెట్ల యొక్క పెద్ద పెద్ద కొమ్మలని విరిచేస్తాడు, పర్వత శిఖరములను డుళ్లించేస్తాడు. అటువంటి శక్తి కలిగిన వాయుదేవుని కుమారుడవైనటువంటి నీకుంది ఆ గమన శక్తి, గరుత్మంతుడికుంది. అటువంటి హనుమ ఇవ్వాడ కొన్ని కోట్ల వానరముల యొక్క ప్రాణములు, భవిత, సౌభాగ్యము నీ చేతులలో ఉన్నాయి. నీ వీర్యమును, పరాక్రమమును, తేజస్సును పుంజుకో. ఒక్కసారి నీ అవిక్ర పరాక్రమాన్ని ప్రదర్శించు. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా గడచి ఆవలి ఒడ్డుకు చేరి సీతమ్మ జాడ కనిపెట్టి యువతలకి రా. దాని చేత వానరుల యొక్క ప్రాణములు నిలబడతాయి. స్వామి హనుమ, నీ శక్తిని చూపించొక్కసారి అనేటప్పటికీ జాంబవంతుడు ఈ మాట అనగానే పైకి లేచారట. లేచి మేరు పర్వతం ఎలా పెరిగిపోతుందో అలా పెద్ద శరీరాన్ని పెంచేశారు. పెంచేసి ఆయన ఒక్కసారి ఆ కింద వానరులందరూ బొటన వేళ్లంతంత వారైపోయారు, చిన్న చిన్న వారి కింద. అంత పెద్ద స్వరూపంతో నిలబడ్డారు. నిలబడంటారు, యదా విజృంభతే సింహో వివృద్ధో గిరిగస్పరే మారుత స్వరుసపుత్రస్తథా సంప్రతి జృంభతే అశోభత ముఖం తస్యా జృంభమానస్య ధీమతః అంబరీష వివాదీప్తం విధోమైవ పావకః అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమానిదమిబ్రవీత్ అరుజత్ పర్వతాగ్రాణీ హుతాశన సఖోనిలః బలవాన్ అప్రమేయశ్చ వాయురాకాశగోచరః యస్యాహం శీఘ్రవేగస్య శీఘ్రగస్య మహాత్మనః మారుత సౌరుసపుత్ర ప్రవణేనాస్తి మత్సమః ఉత్సహేయం హి విస్తీర్ణః మాలికంతమివాంబరం మేరుం గిరివసంగేన పరిగంతుం సహస్రశః బాహువేగ ప్రణున్యేన సాగరేణ ముత్సహే సమాప్లావయితుం లోకం సపర్వత నదీహ్రదం ముమోరు జంఘవేగేన భవిష్యతి సముత్థితః సముచ్ఛ్రిత మహాగ్రాసో సముద్రో వర్ణాలయం పన్నగాశనమాకాశే పతంతం పక్షిసేవితే వైనతేయమహం శక్తః పరిగంతుం సహస్రశః ఉదయాత్ర స్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనంతమివ మాదిత్య అభిగంతుం సముత్సహే సాగరం శోషయిష్యామి ధారయిష్యామి మేదినీం పర్వతాం చూర్ణయిష్యామి ప్లవమాన ప్లవంగమాః మహామేరు ప్రతీకాశం మాంచ ద్రక్షరవానరాః దివమవృత్య గచ్చంతం గసవాన వివాంబరాం ఇదమిష్యామి జీమూత కంపయిష్యామి పర్వతాన్ సాగరం చోభయిష్యామి ప్లవమాన సమాహితః అని ఒక్కసారి పెద్ద పర్వత సన్నిభమైనటువంటి ఆకారంతో ఆ భూమి మీద నిలబడితే గుహలోంచి సింహం పెద్ద ఆవలింత ఆవలిస్తూ బయటకు వస్తుంటే
అక్కడ చూసిన ప్రాణులు భయంతో ఎలా నిలబడిపోతారో, అప్పటి వరకు తమతో తిరిగినటువంటి హనుమ అటువంటి స్వరూపాన్ని పొంది ఒక పెద్ద ఆవలించేసరికి ఒళ్ళు విరుచుకుని బాహువులను ఇలా పైకెత్తి ఒక్కసారి విదిల్చి తోక పైకెత్తి ఆ భూమి మీద కొట్టేసరికి వానరులందరూ గజగజలాడిపోతూ శ్రీ మహావిష్ణువు దర్శనమైతే ఎలా నిలబడిపోతారో అలా అంజలి ఘటించి నిలబడిపోయారట. ఆవలించి నిలబడితే కాల్చిన పెద్ద ఇనప పెనం ఎలా ఉంటుందో అటువంటి దంష్ట్రలతో, కోరలతో, దంతములతో, ఎర్రటి ముక్కుతో మహానుభావుడు శోభిస్తూ హనుమ నిలబడ్డారట. ఆయన ప్రతిజ్ఞ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వానర వీరులందరికీ నమస్కారం చేశారు. నా తండ్రి వాయుదేవుడు, ఆయన అగ్నిదేవుని యొక్క సఖుడు. వాయుదేవుడు ఎటువంటి గమనంతో వెళ్ళిపోతాడో అటువంటి వాయువేగంతో నేను బయలుదేరుతున్నాను. ఇవాళ నేను బయలుదేరి వెళుతుండగా నాకు అడ్డొచ్చినటువంటి ఏ ప్రాణినైనా సరే నా యొక్క వక్షస్థలంతో బుద్ధి పడగొట్టేస్తాను, పర్వతాల్ని చూర్ణం చేస్తాను, సముద్రాన్ని కలయి తిప్పేస్తాను, నా బాహువుల యొక్క శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగతోడేస్తాను, పర్వతాల్ని కదిపేస్తాను, శిఖరాల్ని ఊపేస్తాను. 100 యోజనములు కాదు, 10,000 యోజనములైనా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుంచి ఇటువైపుకి దాటుతాను. సూర్యుడు ఉదయిస్తుండగా భూమి నుంచి ఆకాశంలో కెడతాను, సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను, మళ్లీ కిందకు వస్తాను. మళ్లీ సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కు పెడుతుండగా మళ్లీ సూర్యుడి దగ్గరికి ఎడతాను, మళ్లీ నమస్కారం చేసి కిందకు వస్తాను. వాయుదేవుడిది ఎంతవంటి బలమో నా బలం అటువంటిది. గరుత్మంతుడు సముద్రం మీద తిరుగుతుండగా గరుత్మంతుడి చుట్టూ కొన్ని వేల సార్లు ప్రదక్షిణం చేస్తాను. సముద్రానికి ఉత్తర దిక్కున కూర్చుని లేచి నా శరీరాన్ని పెంచి ఓంగి దక్షిణ దిక్కునున్న సముద్రాన్ని నా చేత్తో ముట్టుకుంటాను. ఆకాశంలో నేను ప్రయాణం చేసి వెళ్లిపోతుంటే సమస్త భూతములు గజగజలాడిపోతాయి. నేను వెడుతున్నప్పుడు ఆకాశాన్ని తీవ్రమైన దంష్ట్రలతో కూడిన నా నోటితో తాగినట్టుగా తాగుతూ వెళ్లిపోతాను. మేరు పర్వత శిఖరాలకి కొన్ని వేల మార్లు ప్రదక్షిణం చేస్తాను. రావణాసురుడు ఈ భుజాతండానికి 10 తలల కీటకం, వాణ్ణి కొట్టి చంపేస్తాను. లేదా లంకని పెళ్లగించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకు తీసుకొస్తాను. ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల యందు లంకని విసిరాతలు మారేస్తాను. రామచంద్రమూర్తే చూస్తారు రావణుడేమిటో. ఇక నా యొక్క పరాక్రమం ముందు నిలబడగలిగిన వాడు లేడు. నేను బయలుదేరుతున్నాను. నాకు అడ్డు రాగలిగినటువంటి వాడు ఈ బ్రహ్మాండములో లేడు. చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుడు చెరక ఆసనం మీద కూర్చుని మధ్య ఆసనంలో అమృత భాండాన్ని పెడితే ఇద్దరి మధ్యలోకి వెళ్లి చెరక చేత్తో ఇద్దరిని అడ్డగించి అమృత భాండాన్ని తీసుకురాగలను. అవిక్ర పరాక్రమంతో బయలుదేరుతున్నాను అని ఎర్రటి ముఖంతో, తీవ్రమైన కోరలతో, పరిగల వంటి బాహువులతో, తెల్లటి గోళ్లతో, పుంజుకున్నటువంటి పరాక్రమం కలిగినటువంటి తొడలతో ఈ భూమి నేను ఇక్కడ నిలబడితే తట్టుకోలేక కుంగిపోతుంది. అందుకని మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి పాదములను ఊంచి బయలుదేరుతాను అని పర్వత శిఖరములను ఎక్కుతుంటే అక్కడున్న గంధర్వులు, విద్యాధరులు ఎగిరి లేచి పారిపోయారట. ఆ పర్వతం కంపించిపోయిందిట, చెట్లు పడిపోయాయిట, మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయిట, పావులు కలుగుల్లోంచి బయటికొచ్చి తలకొక దిక్కు వెళ్ళిపోయాయిట. అటువంటి స్థితిలో స్వామి హనుమ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద స్వేచ్ఛగా అటూ ఇటూ తిరుగుతుంటే కింద నుంచి జాంబవంతుడి యొక్క ఛత్రఛాయలలో ఉన్న ఆ వానర సైన్యం అంతా మహానుభావ ఋషుల యొక్క ఆశీర్వచనము చేత, గురువుల యొక్క ఆశీర్వచనము చేత, దేవతల యొక్క ప్రభావము చేత ఏ విధమైన ప్రతిబంధకము లేకుండా 100 యోజనముల సముద్రమును గడచి ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకి చేరి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడొస్తావా అని ఒంటి పాదం మీద నిలబడుంటాం. హనుమ, ఇన్ని కోట్ల వానరులకి ప్రాణము పెట్టినటువంటి వాడిగా కీర్తి గడించదవుగాక, నీకోసమని పుణ్యకర్మలు చేస్తూ ఇక్కడ నిలబడతామని కైమోర్చి నమస్కరిస్తుంటే సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామి లంకాం మనసా మనస్వి. అవతల శత్రువులైనటువంటి రాక్షసుల్ని కేవలం తన చేతులతో, కాళ్లతో, పాదములతో, మోకాళ్లతో, వక్షస్థలంతో గుద్ది చంపగలిగినటువంటి వీరుడైన హనుమ, దర్శన సామర్థ్యము కలిగినటువంటి హనుమ మనస్సు చేతనే లంకా పట్టణాన్ని చేరుకుని సీతమ్మని అన్వేషించడానికి ఉత్సాహంతో పొంగుతుంటే పౌర్ణమి నాటి చంద్రబింబ దర్శనమై కెరటములతో పైకి లేస్తున్నటువంటి సముద్రంలా మానసికోత్సాహమును పొంది లంకా పట్టణమును మనస్సుతో చేరిపోయి ఉన్నారు అన్న అత్యంత ఉత్సాహవంతమైన స్థితిలో సుందరకాండకి పునాది వేస్తూ కిష్కింధకాండని మహర్షి పూర్తి చేశారు.